80,000, 90,000, 1,10,000, సో 1,15,000, 1,17,000 ఈ మధ్యలో నాకు 80,000 నుంచి 1,20,000 మధ్యలో ప్రతి నెల ఇన్కమ్ వస్తుందండి. సో ఇప్పటిదాకా నేను వెస్టీజ్ నుంచి 29 లక్షల రూపాయల డబ్బులు ఎర్న్ చేశా. సో తర్వాత ఒక 5 నేషనల్ ట్రిప్స్, ఒక ఇంటర్నేషనల్ ట్రిప్స్ కంపెనీ నుంచి వెళ్ళా. నెక్స్ట్ 16,41,000 ఒక కార్ కూడా మెయింటైన్ చేస్తున్నా ఇప్పుడు. సో ఇదండి నేను ఇప్పుడు దాకా తీసుకుంది. ఇది నా ఒక్కళ్ళకే కాదు, ఇప్పుడు జూమ్ లో ఉండే నాతో పాటు అందరికీ కూడా ఇది సాధ్యపడిద్ది. అయితే ఇక్కడ ఏంటంటే వెస్టీజ్ అనేది ప్రొడక్ట్ బేస్డ్ బిజినెస్. ఈ ప్రొడక్ట్స్ గురించి మంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ అప్లయన్స్ మిమ్మల్ని ఎవరైతే వెస్టీజ్ కి జాయిన్ చేసిండ్రో వాళ్ళే కాకుండా వాళ్ళ మీదన చాలా మంది అప్లయన్స్ ఉంటారు. సో మంచి అసోసియేషన్ లో మనం ఉన్నాం. సో అసోసియేషన్ అంతా మనకు సపోర్ట్ ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా మీ అప్లయన్స్ ని, ఆ మీదన ఉండే అప్లయన్స్ ని వాళ్ళు ఏం చెబుతుండ్రో వాళ్ళ మాటలు వినుకుంటూ మీరు డెవలప్ అవ్వాల్సిన అవసరం ఉంటది. వాళ్ళ మాటలే వినాలి, ఇతరుల మాటలు వినకూడదు. సో వెస్టీజ్ లో మిమ్మల్ని ఎవరైతే జాయిన్ చేసిండ్రో ఆ జాయిన్ చేసిన వ్యక్తి మాటలు, ఆ పైన ఉండే వాళ్ళ మాటలు మీరు సక్సెస్ కోసం తీసుకోవాలి. ఏంటి వాళ్ళ మాటలు అంటే ఏంటంటే, సో వెస్టీజ్ లో సక్సెస్ అవ్వడానికి చెబితే ఆ మాటలు ఖచ్చితంగా పాటించాలి. సో కొంతమంది ఉంటారు ఎట్లా అంటే, కొన్ని రోజులు మన కంపెనీలో చేస్తారు, ఇంకా ఈ కంపెనీలో పెద్దగా ఇన్కమ్ రాలేదని ఇంకో కంపెనీ ఇట్లాంటివన్నీ పోయి వాళ్ళు పిలుస్తారు. అట్టాటి పోకూడదు అనమాట, వాళ్ళు మన అప్లయన్స్ అయినా. సో రైట్ అండి, ఓకే. అది సో ఒక కంపెనీ. సార్ చెప్పండి. నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను సార్, కొంచెం వాటికి ఆన్సర్ చేయండి సెషన్ లోకి పోయే ముందు. ఓకే. సో మీరు స్టార్టింగ్ లో అప్పుడు వచ్చినప్పుడు ఈ కంపెనీస్ ఇవన్నీ ఫేక్ ఉంటాయి, ఇలాంటి మీకు ఫీల్డ్ ఎదురుగాలేదా? ఎలా ఫేస్ చేశారు వాటిని? సో చాలా అట్లా వచ్చినాయి, చాలా అనేవాళ్ళు సార్. అలాంటి చాలా మేము అగ్రిగోల్డ్ చేశాము, నేను ఎల్ఐసిలో పెద్ద మోతుబరిని, నేను పెద్ద లెవెల్లో ఉన్నాను, లేదు ఇంకా నేను ఇట్లాంటి యామ్వే అనే కంపెనీలో పనిచేసినాను, ఇట్లాంటివన్నీ చాలా మంది అనేవాళ్ళు సార్. చాలా మంది అనేవాళ్ళు. సో అలాంటి అని ఏం చేసేవాళ్ళు అంటే, ఇక్కడ ఈటెల్లో డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, కొన్ని రోజులకి వెళ్ళిపోతాయి, ఇవి ఉండవు అని చాలా చెప్పారు. చెప్తే అయితే నేను ఒకటే వాళ్ళకి ఫేస్ చేసేది అంటే, సార్ మీరు నన్ను ఇక్కడ ఇది సక్సెస్ కారు అంటున్నారు కదా, ఇవి పోతాయి అంటున్నారు కదా, పోతే నాకేమైద్ది సార్? సో పోతే నాకేమైద్దో చెప్పండి అని చెప్పా. ఎందుకంటే ఏం కాదు మరి, ఏం కాదా నీకు, ఎంత కట్టినావు నువ్వు, అది లాస్ కాదా అన్నారు. సో ఇక్కడ ఉండే అందరు గమనించండి అండి, మనం ఏమన్నా ఈ వెస్టీజ్ కంపెనీకి డబ్బులు కట్టి జాయిన్ అయినామా? డబ్బులు కట్టి జాయిన్ అవ్వనప్పుడు కంపెనీ లేదనుకోండి, వెస్టీజ్ కంపెనీ, నీకు నాకు ఏమన్నా అయిందా? సో ఇట్లా నేను వాళ్ళకి అనేవాడిని, సార్ నేను డబ్బులు కట్టలేదండి, ఒకవేళ కంపెనీ పోతే నాకు ఎటువంటి లాస్ లేదు. ఇప్పుడు దాకా నేను ఇదిగో ఒక 20,000 సంపాదించిన, లేదు 1,00,000 సంపాదించిన. ఇప్పుడు మీకు కూడా చెప్పినా చూడండి, 29 lakhs అబోవ్ ఎర్న్ చేశా. ఇంకోటి సార్, వెస్టీజ్ కంపెనీ ఖచ్చితంగా పోదు సార్, మనం పోవాల్సిందే, మనం అనుకున్న వాళ్ళం పోవాల్సిందే. వెస్టీజ్ కంపెనీ పోయడానికి ఛాన్స్ లేదు. ఎందుకు ఛాన్స్ లేదో చెప్పేవాడిని. ఎందుకు ఛాన్స్ లేదు సార్, ఒకసారి డిస్కస్ చేయండి. ఎందుకు ఛాన్స్ లేదంటే, వెస్టీజ్ చేస్తున్న బిజినెస్ ఏంటంటే ఎఫ్ఎంసిజి అంటారు. అంటే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ ను తయారు చేస్తుంది. భూమి మీద మానవాళి ఉన్నంత వరకు సబ్బులు, సర్పులు, పేస్ట్లు, సోపులు, ఈ షాంపూలు, అంట్లు కడుక్కునే, బండలు తుడుచుకునే, బట్టలు ఉతుకునే ఈ పని చేయాల్సిందే. ఈ ప్రపంచంలో మానవాళి అందరూ ఇవి రెగ్యులర్ గా చేయాల్సిందే. అలాంటి వాటితో బిజినెస్ చేస్తుంది కాబట్టి ఈ కంపెనీ పోయేదానికి ఛాన్స్ లేదు. ప్లస్ ఇది 100% కాదు, 1000% గవర్నమెంట్ సపోర్ట్ తో పనిచేస్తున్న కంపెనీ. మీకు ఎన్ని సర్టిఫికేట్లు కావాలంటే అన్ని సర్టిఫికేట్లు గూగుల్లో ఉండే, చూసుకోండి. కావాలంటే నన్ను చూపెట్టమంటే నేను చూపెడతా, చూస్తారా అంటే వాళ్ళు టైం ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు కాదులే, ఇంకోసారి కలుద్దామని పారిపోయేవాళ్ళు.
అందరూ నన్ను పారిపోవడానికి, పంపియడానికి, కొట్టి కొట్టి పంపడానికి పనిచేసేవాళ్ళు గానీ, వాళ్ళకి నేను కొద్దిగా ఇట్లానే మంచిగా సమాధానాలు చెబుతూ, వాళ్ళని పాజిటివ్ మూడ్‌లోకి తీసుకురావడానికి ప్రయత్నం చేసేవాడిని. ఎంత పెద్దవాళ్ళనైనా నేను భయము, బెరుకు లేకుండా చెప్పేవాడిని. ఎందుకంటే, దీంట్లో మనం నిజాయితీగా పనిచేస్తున్నాం. ఓకే. అందుకు సార్. మీకు చెప్పాను కదా సార్, మీరు స్టార్టింగ్‌లో నాతో ఒకసారి అన్నారు, సార్. మాట్లాడడానికి ఇబ్బంది పడే స్థాయి సార్ నాది. అవతల వాళ్ళ ముందు భయపడేవాడిని. మరి ఆ యెస్. స్థాయి నుంచి నెలకి రూ. 1,00,000 రావడానికి మిమ్మల్ని మీరు ఏం మార్చుకున్నారు? ఎలాంటి మార్పులు చేసుకున్నారు? ఎలా సో, మార్చుకున్నారు? ఏంటంటే సార్, సో నేను నంబర్ ఆఫ్ మీటింగ్స్‌కి అటెండ్ అయ్యేవాడిని. సో, డైలీ వెస్టీజ్‌కి వచ్చిన దగ్గర నుంచి డైలీ వెస్టీజ్‌లో మాత్రం ఖచ్చితంగా స్టార్టింగ్‌లో 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు అట్లా పనిచేసేవాడిని. సో, ఆ పని చేసే ఫీల్డ్‌లో ఏమైందంటే డిఫరెంట్ టైప్స్ మైండ్ సెట్‌ల వ్యక్తులతో మాట్లాడి ఏందంటే ఫీల్డ్‌లో వరకు బాగా మాట్లాడతా సార్. జనాలతో ఇంగ అట్లా అలవాటయింది. స్టార్టింగ్‌లో ఎవ్ అంటే మా ఇంట్లో నన్ను నేలముచ్చోడు అని పిలుస్తారు. అంటే ఇంట్లో తల ఎత్తుకొని తల దించుకొని ఇంట్లో నుంచి బయటికెళ్ళి తల దించుకొని పోతే స్కూల్ కాడ తల ఎత్తేవాడిని. మళ్ళా అక్కడ హ్మ్. స్కూల్ అయిపోయినాక ఇట్లా ఇంటికొచ్చి తల ఎత్తేవాడిని. ఇట్లా ఉండేటోడిని. అంటే ఎక్కువ జనాలతో పరిచయాలు లేవు. మాట్లాడేవాడిని గాదు. సో, ఎవరన్నా హ్మ్. పిలిస్తే అనేది ఏదో మాట్లాడి అట్లా ఉండేటోడిని. ఈ మార్కెటింగ్‌కొచ్చినాక నాకు చాలా బాగా మార్చుకోవడానికి హెల్ప్ అయింది సార్ ఈ మార్కెటింగ్‌కి. సో, ఈ వెస్టీజ్‌కి నేను ఎప్పుడు రుణపడి ఉంటా. సో, చానా చేంజ్ చేసింది నా పర్సనల్ లైఫ్‌లో. అదే ఓకే. విధంగా యాహ్! ఇది పోవడానికేందంటే డిఫరెంట్ టైపు మీటింగ్స్‌కి నేను అటెండ్ అవ్వడం అన్నమాట. కొన్ని వేల ఇప్పుడు దాకా ఒక వేల మీటింగులకు అటెండ్ అయినా. అవి డిఫరెంట్ టైప్ మీటింగులుంటాయి. సిఎన్‌టి అని, హెల్త్ కేర్ ప్రోగ్రామ్స్, తర్వాత ఆహ్, వ వన్ డే వర్క్ షాప్స్, వన్ డే ట్రైనింగ్స్, జూమ్ మీటింగ్స్, బూట్ క్యాంప్స్ ఇట్లా చానా మీటింగ్‌లకి చానా స్టార్టింగ్‌లో డిఫరెంట్ ఏరియా అన్నమాట. మన టీమ్‌లో వాళ్ళే కాకుండా ఇక్కడ మా ఏరియాలో కొంత పెద్ద పెద్ద లీడర్స్ అంటే నంద్యాల, ఆహ్ కర్నూలు అక్కడ ఒక వేరే వేరే టీముల వాళ్ళయి గూడా జరుగుతుంటే, అక్కడికి గూడా నేను వెళ్లి డిఫరెంట్ లీడర్స్ మీటింగ్స్ అనేటివి ఇనడం జరిగింది. దాంతో నాకు బాగా ధైర్యం ఉండేది. ధైర్యం ఓకే. వచ్చింది. అక్కడ నేర్పించారు. హ్మ్. హ్మ్. పోతా ఉంటే ఆటోమేటిక్‌గా ధైర్యం అనేది వచ్చేసింది. యెస్. ఇంక పైన ఏందంటే పైన మహా మహా మేధావులు అప్లయన్స్ ఉండడం నన్ను ఈ బిజినెస్‌లో నిలబెట్టింది. అంటే ఎంఎస్ఆర్ గారని స్ట్రాంగ్ లీడర్స్ అన్నమాట వీళ్ళు. స్ట్రాంగ్ మైండ్ సెట్, స్ట్రాంగ్ లీడర్స్. ఓకే. మీకు స్టార్టింగ్‌లో ఈ కారు కొంటాననే అసలు ఉండిందా? అది యాదృచ్చికంగా వచ్చిందా? కారు కొనగానే గాదు. నాకు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు సైకిల్ ఉండేది. కారు ఓకే. కొనాలనే ఆలోచన అసలుకి లేదు. నాదెంతంటే నా హైయెస్ట్ ఇన్‌కమ్ 20,000 ఉండాలి. వెస్టీజ్‌లో నేను సాధించాల్సిందేంటంటే 20,000 సాధించి అది కంటిన్యూయస్‌గా వస్తుంటే ఇంక చాలు నా జీవితానికి. అట్లా అనుకోని అనుకున్నారు. అట్లా హ్మ్. అనుకున్నాను. ఒక బైక్‌ను మెయింటైన్ చేస్తే చాలు. ఓకే. కార్ అసలు ఎక్స్‌పెక్ట్ జేయలా. కారున అసలకు ఊహల్లో లేదు. ఓకే. సో, కంప్లీట్ కార్ ఫండ్‌తో తీసుకున్నారు సార్. మనం ఈఎంఐ ఏం కట్టారా? నాది 6,41,000 నేను నా ట్రావెల్ ఫండు, కార్ ఫండు ఈ 2 అమౌంట్ పెట్టి తీసుకున్నా. ఆ కారొచ్చేసి 16,41,000 మిగతాది ఈఎంఐ నాది 17,800 ఎవ్రీ మంత్ ఈఎంఐ. అది ఓకే. అవలీలగా ఎళ్ళిపోతా ఉంది. ఓకే. ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్ 2 పెట్టి తీసుకున్నారు దీంట్లో. యెస్ సార్. 6,41,000 తీసి అంత ఉన్నది నాకు అప్పటిదాకా. ఇప్పుడు కూడా నాకు మళ్ళా 2,00,000 జమ అయింది ఈ 2. ఆల్రెడీ ఉంది అది అట్లా ఫండు. నేనింకా వాడలేదు, తీయలేదు. ఓకే. ఇంకొకటి ఫారెన్ ఎళ్తాం అనుకున్నారు సార్. ఏ దేశాలెళ్లారు మీరు? సో, ఫారిన్ అనేది అసలకు ఎక్స్‌పెక్టేషన్ లేదు సార్. విమానం ఎక్కుతానని లేదు. అది ఒక 8 నెలల కిందట థాయిలాండ్ అనే దేశంకి కంపెనీ నుంచి ఫ్రీగా ఎళ్ళాను. కంపెనీ కొంత క్రైటీరియా పెట్టినది. ఆ క్రైటీరియాని కంప్లీట్ చేయడం వలన.
అంటే కొంత ఓకే. బిజినెస్ చేస్తే అన్నట్టుగా పెట్టినది. ఆ బిజినెస్ చేసిన్నాం కాబట్టి కంప్లీటెడ్‌గా ఇక్కడి నుంచి బెంగుళూరుకి, బెంగుళూరు నుంచి ఇంటికి నా ఛార్జీ అయింది 250, 250, 500 అయింది. మిగతాదంతా కంపెనీ 4 రాత్రులు, 5 పగళ్ళు. టోటల్‌గా 5 డేస్ అన్నమాట ఫారిన్‌లో ఉండడం జరిగింది. 7 స్టార్ హోటల్. అది ఓకే. వర్ణనాతీతం. వర్ణించడానికి, చెప్పడానికి మాటలు రావు. అది చెప్పాలి హ్మ్. అంటే చాలా పెద్ద కథ. హ్మ్. అదొక్క దేశమా సార్? ఏదో 2 ఇంటర్నేషనల్ ట్రిప్స్ అన్నారు గదా! లేదు సార్. ఒకటే. నెక్స్ట్ స్విట్జర్లాండ్ ఉంది. దానికి పోవాలని ఉన్నా, నా ఫండ్ 2,00,000 2,50,000 ఉన్నా నేను పోవట్లేదు. అంటే కొద్దిగా స్విట్జర్లాండ్. కారుంది. ఇంకా వేరే ఇక్కడ ఒక స్థలం కొనుక్కున్నా ఇప్పుడు. సో, అందుకని ఎళ్ళట్లేదు. స్విట్జర్లాండ్ అనేది ఎళ్ళట్లేదు. అది రేపు నెలలో ఉంది అన్నమాట ఆగస్ట్‌లో. ఓకే. ఓకే. సో మనకి ప్రత్ చెప్పండి. ప్రతి ఇయర్‌కి 2 సార్లు ట్రావెల్ చేయొచ్చు సార్. ఇప్పుడు మనము అంటే స్టార్ డైరెక్టర్ అండ్ ట్రావెల్ చేసేవాళ్ళు సిల్వర్ డైరెక్టర్ పైన ఒకటి ఆసియా ఖండంలో ట్రిప్ ఇస్తది. ఒకటి యూరప్ ఖండంలో ట్రిప్ ఇస్తది. సంవత్సరానికి 2 ట్రిప్పులు ఇస్తది. ట్రావెల్ ఫండ్ ఉండే వాళ్ళకి. ఓకే. ఫారిన్. ఓకే. సో, యాస్ ఎ స్కూల్ టీచర్‌గా ఉంటే మీరన్నట్టుగా కనీసం కారు కాదు కదా! బైకొచ్చే ఛాన్స్ గాని, లేదు సార్. ఇప్పుడు అదే విమానాన్ని స్కూల్‌లో నాతో పాటు పనిచేస్తున్న వ్యక్తులు ఉన్నారు. 9,000 జీతం తీసుకుంటున్నారు. ఇప్పుడు నేను అక్కడుంటే 9,000 జీతం తీసుకునేటోడిని. అట్‌లీస్ట్ బైక్ కూడా తీసుకొని ఉండేటోడిని కాదు. ఓకే. ఓకే. సో, అది. ఎలాంటి మీరిచ్చే సజెషన్స్ అది ఏం చేస్తే సింపుల్‌గా ఏం చేస్తే వెస్టేజ్‌లో సక్సెస్ అవుతారు? ఎలాంటి వాళ్ళైనా గాని? కంపెనీ సిస్టాన్ని నమ్మి, కంపెనీ సిస్టమ్‌ను అర్థం చేసుకొని, వెస్టీజ్‌ని త్రికరణ శుద్ధిగా 2 సంవత్సరాలు పనిచేస్తూ, 2 సంవత్సరాలు పనిచేస్తూ వెస్టీజ్‌లో ఉండాలి ఫిక్స్‌గా. ఎక్కడ కూడా డిస్టర్బ్ అవ్వకూడదు ఈ 2 ఏండ్లు. ఎవ్వరు నో అంటున్నా, ఎన్ని స్ట్రగుల్స్ వస్తున్నా వాటిని ఫేస్ చేసి 2 సంవత్సరాలు పనిచేస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఇప్పటి రోజులలో మినిమమ్ నాలాంటోడికైతే 50,000 వస్తాయి. సో, అదే సురేష్ సార్ లాంటోళ్ళు కొద్దిగా షార్ప్‌గా ఉండే వాళ్ళకైతే లక్షలు వస్తాయి. 1,00,000 పైనే వస్తాయన్నమాట. ఓకే. అది సార్. అంటే ఇదే అంటే ఏం లేదు. అప్లయన్స్ చెప్పింది కంపెనీ సిస్టమ్‌ని నమ్ముకొని నాలెడ్జ్ తీసుకుంటూ వదిలిపెట్టకుండా 2 ఇయర్స్ వర్క్ చేయాలి. ఓకే. మీకు సార్ మధ్య మధ్యలో వదిలేయాలనిపించలేదా? ఈ అమ్మాయి ఏంది ఈళ్ళందరిని అడిగేదేంది? ఈ గోలేంది అనిపించలేదా? సో, అట్లా ఇన్‌కమ్ నాకు 30,000 వస్తున్నప్పుడు మళ్ళా నాకు కొద్దిగా టీములలో డిస్టర్బెన్స్ వచ్చి వాళ్ళ కారణాల వల్ల వాళ్ళు కొన్ని వేరే కంపెనీల్లోకి వెళ్ళేసి, ఇక్కడ స్లోగా ఇన్‌కమ్ వస్తుంది. వేరే చోట వారానికే జీతం వస్తదంట వేరే కంపెనీలోని. అట్లా నా లీడర్స్ కొంతమంది ఒక మంచి లీడర్సే గోల్డ్ డైరెక్టర్‌గా ఆ లెవెల్‌లో ఉన్న వాళ్ళే పక్క కంపెనీలలోకెళ్ళిపోయినప్పుడు నా ఇన్‌కము 30,000 నుంచి 10,000కి పడిపోయింది. 10,000కి పడిపోయింది. హ్మ్. 10,000 12,000 అట్లా వస్తుంటే కొద్దిగా ఏందంటే మనము ఇంత బాగా పని జేస్తున్నాము. సో, ఇట్లా లీడర్స్ కొంతమంది మనమేం చేయలేము. అట్లా పోయి సో, మళ్ళా ఇన్‌కమ్ పడిపోయింది. ఎట్లా అని కొద్దిగా బాధైతే అయింది గాని సార్. కానీ వాళ్ళందరికీ కూడా నేను సక్సెస్ అయ్యి చూపెట్టాలి. నేను మాత్రం నిలబడి వాళ్ళు కాకుంటే వాళ్ళ తాతలాంటోళ్ళు టీమ్‌లోకి వస్తారు. సో, అంటే కొద్దిగా చానా మంది ఉన్నారు అలాంటి లీడర్స్. చానా మంది వ్యక్తులున్నారు అలాంటోళ్ళు. అలాంటోళ్ళనుకి సరే పోరాటం చేసి వాళ్ళని తెచ్చుకుంటే మళ్ళా నా ఇన్‌కమ్ పెరిగిద్ది అనే మైండ్ సెట్‌తో నేను అంటే కొన్ని మీటింగ్స్‌కెళ్ళడం వల్ల ఆ ధైర్యం వచ్చేది. ఎంఎస్ఆర్ గారు గూడా అనేవాళ్ళు. నేను కొంతమంది ఇనకపోతే వదిలేసి ఇంకొకళ్ళతో బిజినెస్ చేసుకొని డెవలప్ అవుతున్నా. జనాలకు కొదవలేదు గదా! దేశంలో. సో, అట్టటప్పుడు మనలాంటోళ్ళు ఎంతో మంది ఉంటారు. నిజాయితీ పరులు, గట్టిగా పని జేసుకోవాలనేవాళ్ళు, డ్రీమ్ ఉన్నవాళ్ళు చానా మంది ఉండ్రు. భారతదేశంలో ఆ! కొన్ని కోట్ల మంది ఉన్నారు. సో, దానికి ఇబ్బంది లేదు. సార్ వాయిస్ కట్ అవుతుంది సార్. సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. మ్యూట్లో పడింది. నారాయణ సార్ అన్మ్యూట్ చేసుకోండి. యెస్. మ్యూట్లో యెస్. పడింది. సో, ఎప్పుడు అలా నెగెటివ్ కాకుండా సార్, నేను స్ట్రాంగ్ మైండ్ సెట్‌తోనే ముందుకెళ్ళేటోన్ని. నా అప్లయన్స్ నాకు సలహాలు ఇచ్చేవాళ్ళు.
సో నేను ఎప్పుడు కూడా డిసప్పాయింట్ అనేది వచ్చింది రానియకుండా దాన్ని ఓవర్కమ్ చేసి ముందుకు వెళ్ళేటోడిని. థ్యాంక్ యూ సార్. యూ కెన్ కంటిన్యూ ది సెషన్. థ్యాంక్ యూ. ఓకే సార్, ప్లీజ్ క్యారీ ఆన్ సార్. ఇక ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. నారాయణ సార్, యూ కెన్ కంటిన్యూ ది సెషన్. థ్యాంక్ యూ సార్. ఓకే అండి. సో రైట్, నేను ఈరోజు కొన్ని హోమ్ కేర్ ప్రొడక్ట్స్, మనము డైలీ వాడుకునే ప్రొడక్ట్స్ మీద చాలా ఇంపార్టెంట్ అయిన ప్రొడక్ట్స్ గురించి కనీసం ఒక 10-15 ప్రోడక్ట్ల గురించి మాట్లాడతా. సో అందరూ లిజన్ చేయండి తక్కువ టైంలోనే. సో రైట్, సో మనం రెగ్యులర్గా సోప్ అనేది వాడుతుంటామండి. సోప్ అనేది సో వెస్టీజ్ లైక్ ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు అందరూ కూడా వెస్టీజ్ లో ప్రొడక్ట్స్ వాడుతుంటారు, వెస్టీజ్ సోపులు వాడుతుంటారు. సో ఈ సోపులు ఎందుకు వాడాలి, ఈ సోపులతో బిజినెస్ ఎలా చేయాలి, ఈ సోపుల్లో అసలుకి ఏముంది అని అంటే, సో వెస్టీజ్ లో 5 రకాల సబ్బులు ఉంటాయండి, 5 రకాలు. సో ఈ 5 రకాల సోపుల్ని మనకు ఏ ఇంగ్రీడియంట్స్ అయితే మనకు సెట్ అవుతాయి అనుకుంటే వాటిని వాడుకోవచ్చు. కొంతమందికి ఒకటి వాడుకుంటే అది నచ్చకపోవచ్చు, కాబట్టి ఇంకొకటి వాడుకోవచ్చు. అంతేకాని అది నచ్చలేదని వెస్టీజ్ మీద నెగిటివ్ అవ్వద్దు. ఎందుకు ఒకలాగా ఉండదు, కాబట్టి అందరికి ఒకే ఇంగ్రీడియంట్స్ సరిపోతాయని చెప్పలేం. కాబట్టి మన దాంట్లో వేప, తులసి, పుదీనా వాటి మిశ్రమంతో ఒక మంచి సోప్ ఉంటది. నాకు బాగా ఇష్టమైన సోప్ అన్నమాట ఇది. సో మన అందరికి కూడా ఇవి సోప్స్ కాదు, సో 5 కోట్ల మందికి హోప్స్ నిస్తున్నాయి ఇవి. 5 కోట్ల మందికి హోప్స్ నిస్తూ సో కోటాను కోట్లు సంపాదించుకోవడానికి మనకు గౌతమ్ బాలి గారు 5 రకాల సోపులు అనేటివి కంపెనీలో డిజైన్ చేసినారు. సో మీకు అందరికి తెలుసు, నీమ్ సోపు, అలోవెరా సోపు, జెమ్ ప్రొటెక్షన్ సోపు, కాంప్లెన్షన్ బార్ సోపు, సో అదే విధంగా బాతింగ్ బార్, ఇట్లా అంటే ప్రత్యేకంగా మగవాళ్ళ స్కిన్ టోన్ కు సంబంధించి ఒక సోపు ఉంటది అన్నమాట. సో అద్భుతంగా ఉంటాయి 5 సోపులు. సో ఆ సోపు వేప, తులసి, పుదీనా వాటి సోప్ ఏంటంటే, ఇది మనకు స్వచ్ఛంగా క్రిమిని, బాడీ మీద ఉన్న క్రిముల్ని చంపడానికి హెల్ప్ చేస్తుంది. సో తర్వాత రీఫ్రెష్, మనము ఈ సోపుతో స్నానం చేస్తే చాలా ఫ్రెష్గా, చాలా ఎగ్జైట్మెంట్గా ఉంటుంది బాడీ అంతా. సో ఈ సోపుతో స్నానం చేసి ఫీల్డ్కి వెళ్ళండి, చాలా హుషారుగా ఉంటారు, చాలా బిజినెస్ అనేది తీసుకొస్తారు. సో ఎందుకంటే ఇది అంత రీఫ్రెష్ అనేది చేసిద్ది సోపు. బాడీలో అంతా కూడా ఎక్కడెక్కడ మనకు ఏమన్నా మచ్చలున్నా కూడా తగ్గిపోతాయండి. రకరకాల సోబి అనే పెద్ద సోరియాసిస్ అనే మచ్చలను కూడా ఈ సోపు తగ్గిస్తుంది. ఎందుకంటే ఇందులో యాప, తులసి, పుదీనా ఆకులు ఉన్నాయి, వాటి మిశ్రమం కాబట్టి. సో నేను ఒక టెస్ట్ మనీ ఏంటంటే, ఈ సోపుని నేను వాలిచెర్ల అనే ఒక ఊర్లో బేల్దారి పని చేసుకునే ఒక అబ్బాయి, సో కొన్ని ఎప్పుడు ఫాస్ట్ ఫుడ్ తీసుకుంటూ అతని ముఖం మీద పింపుల్స్, దాదాపు బఠానీ గింజలంతా ఉండేటి పింపుల్స్, అతనికి మ్యారేజ్ అవ్వలే. అవి ఉండడం వల్ల మ్యారేజ్ అవ్వలేదన్నమాట. ఎక్కడికి పోయినా రిజెక్షన్స్ వచ్చేటి. సో ఎవరో మరి మనకి ఇక్కడ ఆ ఊర్లో నేను ప్రొడక్ట్స్ ఇస్తున్నప్పుడు ఎవరో చెబితే పలానా వాళ్ళు సోపులు బాగుంటాయంటే, అతను నా దగ్గరికి వచ్చి, సార్ నాకు మీ కాడ సోపులు ఉంటాయంట, అవి ఎలాగండి, నేను కొన్ని దాదాపు ఒక 80,000-90,000 ఖర్చు పెట్టే, ఇది నా ఫేస్ ఇలా ఉంది చూడండి, సో ఇక్కడ మీ దగ్గర ప్రొడక్ట్స్ ఏమన్నా ఉపయోగపడతాయా నాకు అన్నారు. బాబు ఇవి అందరికి ఉపయోగపడతాయి, ఇప్పుడు దాకా నువ్వు ఇంగ్లీష్ మెడిసిన్ కానీ సో ఇట్లాంటివి వాడినావు, వాళ్ళు ఇచ్చిన సోపు వీళ్ళు ఇచ్చిన సోపు వాడినావు, 80,000-90,000 ఖర్చు అయింది అన్నావు. నా దగ్గర 100 రూపాయలు 110 రూపాయల్లో ఉంటాయి. 2 సోపులు తీసుకొని వాడుకున్నాక, 2 సోపులు టోటల్ గా కంప్లీట్ అయిపోయినాక నాకు రిజల్ట్ షేర్ చేయి, నా నెంబర్ ఇదని ఇస్తే, సో అతను ఒక సోపు వాడిన తర్వాత నాకు కాల్ చేసి, సార్ నేను హైదరాబాదు వెళ్తున్నా, నాకు ఈ సోపులు ఎక్కడ ఉంటాయో తెలియదు, నాకు ఒక 50 సోపులు తెచ్చియండి అని ఆర్డర్ పెట్టిండు.
ఎందుకు బాబు అలా అడుగుతున్నావు అంటే, మీరు ఇంటి దగ్గరికి వచ్చాక చెప్తా అంటే, సో అతని ఇంటి దగ్గరికి నేను వెళ్ళినప్పుడు అతని ముఖం మీద ఆ బఠానీ గింజలంతా ఉండే ఆ పింపుల్స్ సో కంప్లీటెడ్‌గా నార్మల్‌కొచ్చేసి చిన్న చిన్నగుండి చానా బాగా ఒక్క సోపుతోనే రిజల్ట్ వచ్చింది. సో ఇప్పుడు హ్యాపీగా అతను ఇప్పుడు నేనది 3 సంవత్సరాలయిందండి అతనికిచ్చి. ఇప్పుడు ఇప్పుడు అతనికి ఫాలో చేస్తే మ్యారేజ్ అయిందంట. ఇద్దరు పిల్లలు గూడా అంట ఇప్పుడు. సో అంటే అంత బాగా పనిచేస్తదండి ఆ సోపు. సో అందరికి ఒకేలాగా చేస్తదని కాదు గానీ, ఆ అబ్బాయికి మాత్రం చానా బాగా సెట్ అయింది. సో రైట్. అదే అండి సోపులు ప్రతీదీ మన కాడ అల్లే ఉంటది. అలోవెరా సోపు, క్రీమ్ తేనె, ఆలివ్ ఆయిల్, కుంకుమ పువ్వు ఉండే గ్లిజరిన్ సోపు. సో ఇలాంటి ప్రతి సోపు కాడ నాకు ప్రతి సోపు నేను రికమెండ్ చేసినా చాలా అద్భుతమైన రిజల్ట్ ఉంటాయి. అలోవెరా సోపుతో పిల్లలు చానా బాగా కలర్ వచ్చిండ్రు. బాదం పప్పు ఉంటది గాబట్టి. సో అట్లా కాంప్లెన్సన్ బార్ సోపుతో మంగు ఇరిగిపోయిన టెస్టిమోనియల్ చానా మంది ఉన్నాయి నా దగ్గర. సో అదే విధంగా గ్లిజరిన్ సోపు, ట్రూమన్ బాతింగ్ బారు. ఈ బాతింగ్ బార్ వాడితే బాడీ స్ప్రే గూడా వాడుకోనక్కర్లేదండి అనని చాలా మంది కస్టమర్స్ ఉన్నారు. తర్వాత ఈ ఈ ప్రొడక్ట్స్‌తో చానా మంది డిస్ట్రిబ్యూటర్‌లు గూడా అయినారు మాకు. సో అదే అండి. సో తర్వాత మన దగ్గర ఇంకా బాగా నాకు అంటే మాది పల్లెటూరు హ్యాండ్ వాష్‌లనేటివి సేల్ అవ్వవు యాక్చువల్‌గా. నేను హ్యాండ్ వాష్ అనేది ఇది కూడా వేప కలబంద మిశ్రమంతో తయారవుద్ది. హ్యాండ్ వాష్ చానా మంచిదండి. ఎవరన్నా చాలా మంది ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ నాకు తెలిసి డిస్ట్రిబ్యూటర్‌లు గూడా వాడరు ఇది. ఖచ్చితంగా వాడండండి డిస్ట్రిబ్యూటర్‌లు హ్యాండ్ వాష్. సో హ్యాండ్ వాష్ చాలా మంది అంట్ల సబ్బులు, బట్టల సబ్బులు ఇవన్నీ కెమికల్‌తో వాడుతుంటారు. సో వాటి వల్ల క్యాన్సర్ అటాక్ అయ్యే అవకాశం ఉంది ఇన్ ఫ్యూచర్‌లో. కాబట్టి మన హ్యాండ్ వాష్ చేస్తే ఏందంటే, ఆ కెమికల్ అంతా గూడా విరిచే గుణం మన హ్యాండ్ వాష్‌లో ఉంటది. అదే విధంగా చర్మం మీద పొక్కులు అవన్నీ గూడా పోతాయి. రీసెంట్‌లీ అండి నేను ఒక హ్యాండ్ వాష్ నాకాడ ఎక్కువగా ఉంటే, ఆ హ్యాండ్ వాష్‌ని ఒక పల్లెటూరులో ఒక ఆవిడ చేతులు పొక్కులనేస్తే సప్లిమెంట్స్ అవన్నీ ఏమి ఇవ్వకుండా జస్ట్ హ్యాండ్ వాష్ ఇచ్చా అండి. ఆ హ్యాండ్ వాష్ ఆమె వాడుకొని అవన్నీ తగ్గిపోయినాయని నాకు మంచి బిజినెస్ అనేది ఇస్తుంది ఆమ. సో అది హ్యాండ్ వాష్. మీరు గూడా చానా బాగా వాడుకోవాలండి. డిస్ట్రిబ్యూటర్‌లు ఖచ్చితంగా వాడాలి ఇది. సో మీ బిజినెస్ పెరగాలి అంటే ఖచ్చితంగా మీరు రెగ్యులర్ ప్రొడక్ట్స్ వాడాలి. అదే విధంగా అండి మన దగ్గర టీ ఉంటది. జటా టీ రెగ్యులర్‌గా వాడుకునే ప్రొడక్టు. ఈ జటా టీ అనేది మనకు కల్తీ లేకుండా, రంగు పూతలు కలపకుండా స్వచ్ఛంగా మనకు పొడవైన అస్సాం సిటీసీ లీఫ్ నుంచి తయారు చేసి ఇస్తారు మనకు. లేత ఇగుర్లతో తయారైతది. సో ఈ టీ తాగితే అండి యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉండడం వలన మన బాడీలో ఇమ్యూనిటీ డెవలప్ అయితది. అదే విధంగా 4 గ్లాసులు బత్తాయి జ్యూస్‌కు తాగిన సమానమైన మనం ఏదైతే బత్తాయి జ్యూస్ 4 గ్లాసులు తీసుకుంటే మన బాడీకి దొరికే యాంటీ ఆక్సిడెంట్లు ఈ టీలో దొరుకుతాయి. సో అంటే అంత ఎనర్జీ ఉంటది. తర్వాత మనకి ఇది ఫ్రీ మోషన్ అయ్యేటట్టు పనిచేస్తది. మలబద్ధకం సమస్యలుండవు. సో మన బాడీలో ఉండే కణాలకి, కణజాలాలకి ఇది రక్షణగా అంటే 4 గ్లాసుల బత్తాయి జ్యూస్ అంటే చూడండి మన కణాలకి ఎంత ఎనర్జీని మన కణాలు శోధనకు గురి కాకుండా, నీరసానికి గురి కాకుండా చేసే అద్భుతమైన టీ అన్నమాట. ఈ టీ వాడుకోవడం వల్ల గ్యాస్ సమస్యలు కూడా తగ్గిపోతాయి. నారాయణ సార్ ఒక్క నిమిషం సార్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఒకసారి సార్. కంపేర్ చేసి చెప్పండి సార్ ఇఫ్ పాసిబుల్. బయట వాటికి మన వాటికి తేడా ఏంటి? యెస్. బయట టీలండి చానా ఉన్నాయి. ఆ టీలల్లో మీరు ఒకసారి స్టడీ చేసి బ్యాక్ సైడ్ అంతా తిప్పి అట్లా చూస్తే డస్ట్ టీ అని కనపడతది మీకు. సో బయట టీ పొల్లల్లో అంటే లేతాకులంతా గూడా ఫారిన్‌కి ఎక్స్‌పోర్ట్ చేసి డస్ట్ టీనంతా మన ఇండియాలో మార్కెట్ చేస్తారు. పెద్ద బ్రాండ్‌ల వాళ్ళు గూడా. ఈవెన్ తాజ్ మహల్, రెడ్ లేబుల్ ఇలాంటివి. వాటిల్లో క్వాలిటీ ఉన్నాయి మనలాగే. బట్ మన దేశంలో అమ్మట్లే వాటిని. ఫారినర్స్‌కి పంపిస్తున్నారు. సో మన దేశంలో ఏది పెట్టినా తీసుకుంటాం గాబట్టి మనకంత అవగాహన చాలా మందికి తక్కువ రేట్ కావాలి అంటే డస్ట్ టీ అమ్మేసి మనకు చేస్తుంటారు. డస్ట్ టీ తాగడం వలన సో మనకు అసిడిటీ సమస్యలు, గ్యాస్ సమస్యలు, సో రకరకాల ఏమంటారు గాల్ బ్లాడర్‌లో స్టోన్స్, కిడ్నీలో స్టోన్స్
ఇవన్నీ కూడా ఆ డస్ట్ వల్లనే మనకి వచ్చే పాజిబుల్ ఉందండి, వచ్చే అవకాశం ఉంది. అదే గిన మనం మంచి టీని తీసుకోగలిగితే అవన్నీ రాకుండా, ఇప్పుడు ఇంకా ఆ రంగు రావడానికి టీ పొల్లలో రంగులు కలుపుతారండి. ఎలాంటి రంగులు కలుపుతారంటే చింతపిక్కల పొడి కలుపుతారు. మనం ఎన్నో పేపర్లలో చూసినాం అవన్నీ. ఎందుకు వీళ్ళందరూ ఫుడ్ ఇన్స్‌పెక్టర్‌లందరూ వాటన్నిటి పట్టుకొని బ్యాన్ చేస్తుండేది మనకు పేపర్‌లలో గూడా కనపడతా ఉంటాయి. అవి మన ఇంట్లో టీ పొడి కాదనుకుంటాం మనం. మన ఇంట్లో ఉండే టీ పొడి గూడా అదే. అంటే వెస్టీజ్‌ది కాదండి నేననేది. బయట మార్కెట్‌లో వాడుకునే టీలు. సో, వాళ్ళేమనుకుంటారంటే చానా మంచిది వాడుతున్నాం అనుకుంటారు. 'తాజ్ మహల్' బ్రాండ్ గదా అనుకుంటారు. సో, అట్లా మనకి వెస్టీజ్‌లో టీ చానా అర్రె చానా చీఫ్‌గా దొరుకుతుంది మనకి. అసలకి ఈ సిటీ లీఫ్ మనకి ఇయ్యరు. మనమందరం చానా అదృష్టవంతులం. ఎందుకంటే బయట మీరు 200 గ్రాముల టీ పొడి రూ. 150 పైనే ఉంది. ఏది ఒక బ్రాండెడ్ అని చెప్పుకుంటున్న టీలు మీరు గమనించండి. మన దగ్గర 200 గ్రాముల టీ పొడి ఎంఆర్‌పీయే రూ. 118. సో, మనకొచ్చేసి రూ. 99కొస్తుంది. అలా కంపేర్ చేసుకున్న బయట టీలతో మనది చానా రేట్ తక్కువ. సో, ఎందుకు ఇంత రేట్ తక్కువ పెడుతుండ్రు? మనది చాలా మంది డౌట్ వస్తదనమాట. అదే 150, 200 ఉంది. 'తాజ్ మహలే' మంచిదేమో, ఇదే చెడ్డదేమో అనే అవగాహన చానా మందికుంటది. కాదండి, మన దేశంలో తేయాకు విరివిగా పండిద్దనమాట. మనకు తమిళనాడుకెళ్ళి గాని, నార్త్ సైడ్‌లో గాని బాగా ఆహ్, విపరీతంగా పండిద్ది మన దేశంలోనే తేయాకు. సో, కాబట్టి మంచి తేయాకును ఇంత ఇంత తక్కువకు గూడా ఇవ్వొచ్చనమాట. అది కారణం మనకి. సో, బయట ఏందంటే ఈ క్వాలిటీది బయట 500, 600 బెట్టి ఎక్స్‌పోర్ట్ జేస్తున్నారు పావు కేజీ అట్లా. సో, రైట్. మనకి రూ. 100కే దొరుకుతుందంటే చానా బావుంటదండి. ఈ టీ తాగితే ఏందంటే, ఈ టీలో మనకి ప్రోటీన్ దొరికిద్ది, ఐరన్ దొరికిద్ది. అంటే బ్లడ్ పట్టిద్ది టీ తాగితే. విటమిన్ సి ఉంటది. కాల్షియం గూడా ఉంటదండి ఇందులో. అంటే ఎముకలు గూడా గట్టి పడతాయి. సో, జుట్టు రాలే సమస్యల వాళ్ళకి గూడా ఈ టీని రోజు తాగుతుంటే జుట్టు రాలే సమస్యలు గూడా కంట్రోల్ అయిపోతాయి. అదేంది సార్ టీ తాగితే జుట్టు రాలే సమస్యలు కంట్రోల్ అయితాయంటే యెస్, కంట్రోల్ అయితాయి. ఎందుకు కంట్రోల్ అయితాయంటే ఐరను, కాల్షియం బాడీలో తగ్గిపోతే జుట్టు రాలిపోతుంటది. సో, ఈ టీ తాగడం వల్ల ఐరను, కాల్షియం లెవెల్స్ పెరుగుతాయి. సో, కొంతమంది ఐరన్ టాబ్లెట్లు, కాల్షియం టాబ్లెట్లు కొనండి అంటే అవి ఏమవుతదో ఏందో అనుకుంటారు గదా! సో, అవి మింగాల్సేటప్పుడు మీకు భయము, బెరుకు ఉంటే టీ తాగండి. సో, ఎంచక్కా బాగా తాగొచ్చు. నేను రోజుకు 2 కప్పులు డికాషన్ తాగుతా అండి, డికాషన్. సో, బెల్లమేసుకొని, నీళ్లు మరగబెట్టుకొని, టీ పొడి జల్లుకొని, నిమ్మకాయ చుక్కలు 2 పిండుకొని తాగితే ఉంటది. మామూలుగుండదు. లెమన్ టీ అయిపోతదనమాట. నాకట్లా తాగడం బాగా ఇష్టం. ఎందుకట్లా తాగుతా అంటే కిడ్నీలో స్టోన్స్ ఫార్మ్ అవ్వవు అలా తాగితే. సో, ఈ రోజుల్లో బయట మనం ఫీల్డ్‌కెళ్ళినప్పుడు అక్కడ, ఇక్కడ ఆహ్, ఏవో ఒక కిచిడీలు, ఆహారం, ఈ ఆహారం ఇట్లాంటియన్నీ తినాల్సిన అవసరం వస్తుంది. సో, అట్లాంటప్పుడు ఈ టీ ఇంటికొచ్చి తాగితే అండి ఆ ఎఫెక్ట్ అంతా క్లోజ్ అయిపోద్ది. సో, అట్లా సార్ 'జటా స్పెషల్ టీ' చానా బావుంటది. దీంట్లోనే 'జటా ప్రీమియం స్పైసీ టీ' ఉంటది. ఇదే టీ పొడికి మసాలాలు కలిపి ఉంటది. అది తీసుకుంటే మనకు దగ్గు, జలుబు వాటి నుంచి ఉపశమనం ఉంటది. జీర్ణ ప్రక్రియలో బాగా సహాయపడతది. గొంతు నొప్పి ఉంటే గొంతు నొప్పి తగ్గిద్ది. సో, విటమిన్ సి అనేది బాగా ఉంటది. రోగనిరోధక శక్తిని పెంచుద్ది. దీంట్లో సుగంధం అంటే మిరియాలు, సొంటి, దాల్చిన, మునక్క ఇట్లా తులసి, కుర్కుమిన్ అంటే పసుపు ఈటన్నిటి మిశ్రమాలతో ఉంటది. మిశ్రమం టీ చానా అద్భుతంగా ఉంటది. ఈ ఈర్ ఈ కాలానికి మనము వాడుకోవాల్సిన టీ ఏందంటే 'జటా ప్రీమియం స్పైసీ టీ'. మామూలు రోజుల్లో మామూలు టీ తాగండి. ఇప్పుడు వైరల్ ఫీవర్స్ అటాక్ అయ్యే టైం కాబట్టి సీజన్ అంతా గూడా మారిపోయింది గాబట్టి జలుబు, దగ్గు ఆస్పత్రులకు ఎక్కువ ఎళ్తుంటరు. ఈ టీ గిన రోజుకు 2 కప్పులు తాగితే ఆస్పత్రికెళ్ళాల్సిన అవసరం ఉండదండి. 'జటా ప్రీమియం స్పైసీ టీ'. సో, అదే విధంగా మన దగ్గర కాఫీ గూడా ఉండిద్ది. చానా అద్భుతంగా ఉండిద్ది. చానా 100% కాఫీయే ఉండిద్ది మన దగ్గర. ఎటువంటి చకోరి అలాంటి కెమికల్స్ యాడ్ అయ్యుండవు. బయట మీరు చూడండి 60%, 70% కాఫీ ఉంటే మిగతాదంతా చకోరి అనే ఒక
కెమికల్ యాడ్ అయి ఉంటది. అది కాఫీ తాగకపోతే తలనొప్పి వచ్చేసి అల్లాడిపోతుంటారు చాలా జనాలు. కారణం ఏందంటే కాఫీ తాగలేదని గాదు గానీ, టయానికి తాగలేనందుకు గదా తలనొప్పి వచ్చేది. అందులో ఉండే కెమికల్ ఎఫెక్ట్‌తో ఆ అడిక్టేషన్‌కి గురి అయ్యి తలనొప్పి వస్తది. తలనొప్పి రావడమే గాకుండా క్యాన్సర్ గూడా వస్తది ఫ్రీగానే, బయట కాఫీలు తాగితే. సో, ఎందుకంటే దాంట్లో కెఫెన్ ఉంటది. సో, దాని వలన క్యాన్సర్‌కి గురయ్యే అవకాశాలుంటాయి. వెస్టీజీ కాఫీలో 100% కాఫీ అరేబియన్ కాఫీ అన్నమాట మనది. సో, కాఫీ అక్కడ బాగా అరబ్ దేశాల్లో పండిద్దండి. ఆ కాఫీని మనకు అద్భుతంగా ఎక్స్‌పోర్ట్ జేసుకోవడం, మనకి చానా న్యాచురల్‌గా కాఫీ ఉంటది. కాఫీ తాగితే చానా మజా ఉంటదండి ఇది. సో, అప్పుడప్పుడు మేము కాఫీ తాగుతుంటాం. సో, మా ఇంటికి చుట్టాలు అట్లా వచ్చినప్పుడు కాఫీ పెట్టిస్తాం. చానా బాగా వాళ్ళు ఫీల్ అవుతా ఉంటారు మంచిగుందని. సో, రైట్ అండి. నెక్స్టు చానా ఇంపార్టెంట్ ప్రొడక్ట్. మనకు రోజు మనము 3 పూట్ల బాగా తింటూ ఉంటాం. ఆ తినడానికి మనకి సపోర్ట్ చేసే ప్రొడక్ట్ ఏందంటే రైస్ బ్రాన్ ఆయిల్. సో, వెస్టీజ్‌లో రైస్ బ్రాన్ ఆయిల్ అనేది మనకి అందరికి తెలుసు మీకు. తౌడు నుంచి తయారు చేస్తారు. సో, ఇది ఎంత హీట్ చేసినా గూడా 15% నూనె మనకు పొదుపవుతది. ఆవిరి కాదు. ఎంత వేడిలో వేడి చేసినా గూడా ఇది ఆవిరి కాదనమాట. మనకు సేవ్ అవుతుంటది. అదే విధంగా ఈ నూనె వాడుకోవడంలో మరీ ముఖ్యంగా ఏందంటే, మన హార్ట్ అనేది ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా హార్ట్ ఫంక్షనింగ్, హార్ట్ బీట్ చానా బాగా ఉండి, గుండె సమస్యలు ఎప్పుడు గూడా రాకుండా ఉంటాయి. సో, ఆ గుండె కవాటాలలో పేరుకుపోయిన చెడు కొవ్వును గూడా కరిగించే లక్షణాలు కలిగి ఉంది మన నూనె. సో, అదే విధంగా మన ఆయిల్ ఏం చేస్తది అంటే, రెటీనా పవర్‌ని పెంచిద్ది. ఇందులో రెటీనా అంటే కంటి చూపుకు బాగా మెరుగుపడతది. కంటిలో ఉండే కొవ్వు పొరలు గూడా కరిగించడానికి సహాయం జేస్తది. సో, తర్వాత ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ ఆమ్లాలు గుండె జబ్బులు రావు ఈ నూనె వాడుకుంటే అని మన కంపెనీ మనం చెప్పుకునేది గాదు గానీ, అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు గుర్తించిండ్రు. వెస్టీజ్ లైట్ హౌస్ రైస్ బ్రాన్ ఆయిల్‌ని. వాళ్ళు చెప్పిన మాటలండి నేను మీకు చెప్పేది. సో, అదే విధంగా దీంట్లో చానా పోషక విలువలు కలిగి ఉన్నయి. దీంట్లో చానా పోషక విలువలు కలిగి ఉండయని మన దేశంలో ఒక రీసెర్చ్ అనేది చెప్పిందేంటంటే, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు చెప్పిండ్రు. వెస్టీజ్ లైట్ హౌస్ రైస్ బ్రాన్ ఆయిల్‌లో చానా పోషక విలువలు కలిగింది. ఇది తీసుకుంటే చానా రకాలుగా మనకు బ్యాలెన్స్‌డ్ డైట్ అనేది ఉండి, సో, ఒబెసిటీకి గురి కాకుండా ఉంటారు. ఒబెసిటీ అంటే ఈరోజు ప్రతి ఒక్క 5 మందిని తీసుకుంటే మనం ఒకళ్ళు అనవసరంగా విపరీతమైన బరువుతో కనపడతా ఉంటారు. సో, అంటే ఆ బరువు వచ్చిండ్రంటే చూడండి, అనవసరం బరువు వచ్చిర్రంటే ఒక పెద్ద వృక్షం ఉందనుకోండి. ఆ పెద్ద వృక్షం మీద రకరకాల పక్షులనేటివి వాలుతాయి. అదే ఒక మనిషి బాడీ బాగా పెరిగిపోయిందనుకోండి, అతనికి అన్ని జబ్బులు ఆవహిస్తాయి. ఎందుకంటే ఇంకా బాడీలో కొలెస్ట్రాల్ పెరిగిపోద్ది, లేజినెస్ పెరిగిపోద్ది, ఎక్సర్‌సైజ్ ఉండదు. ఇవన్నీ ఉండవు కాబట్టి ఇంకా షుగరు, బీపీ, మైగ్రేన్ అవి ఇవి వాటికి వాడే మందుల వల్ల ఇంకా ఆహ్, మనము డైరెక్ట్‌గా ఇంకా ఎట్లా అంటే పైకెళ్ళడానికి కన్ఫర్మ్ అయిపోయుంటది టికెట్టు. అన్ని రోగాలు వస్తాయన్నమాట. దేహం ఎక్కువైతే. కాబట్టి మన మన ఆయిల్ అనేది మన దేహ స్ట్రక్చర్‌ని గూడా బాగా మెయింటైన్ జేస్తది. అంటే బాగా బరువున్నారనుకోండి, ఈ ఆయిల్ వాడుతుంటే బరువు తగ్గిపోతా ఉంటారు. అనవసరపు కొవ్వంతా కరిగిపోతది గాబట్టి. సో, ద హెల్ ద ఇది ద హెల్తీయెస్ట్ ఎడిబుల్ ఆయిల్ అండి. ఇది బాగా అందరూ వాడుకోవచ్చు. దీంట్లో ఈ ఆయిల్ వాడుకోవడం వల్ల గూడా యాంటీ ఆక్సిడెంట్లు మనకు పోషకాలు బాగా దొరికి, మనకు రోగనిరోధక శక్తి గూడా బాగా పెరిగిద్ది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు గూడా మనకు రైస్ బ్రాన్ ఆయిల్‌ని బాగా ప్రమోట్ జేస్తున్నారు. ఈ ఆయిల్ వాడుకుంటే చానా రకాల జబ్బులు రావు అనని. మేజర్‌గా ఏందంటే అండి, కార్సినోజెనిక్ కారకాలు బాడీలో ఉండకుండా రిమూవ్ జేస్తది. అంటే క్యాన్సర్ కణాలు బాడీలో తయారవ్వకుండా వాటిని ఎప్పటికప్పుడు చంపే గుణం ఈ ఆయిల్‌లో ఉంది. సో, కాబట్టి లీడర్స్ ఎవరైనా దయచేసి ఇది రేట్ ఎక్కువుంది అని కొత్తగా వచ్చిన డిస్ట్రిబ్యూటర్లు వాడకుండా ఉండేరు. సో, ఇది చానా కన్సిస్టెన్సీ అనే ఆఫర్‌ను మెయింటైన్ చేసుకుంటే మనకి రూ. 140కి 1 లీటర్ దొరుకుద్ది. 2 లీటర్లు 280కే దొరికినట్టు మనకు.
చాలా బయట మనం ఎంత ఖర్చు పెడుతున్నామో అంతో ఖర్చుతో మనకు దీర్ఘకాలిక రోగాలను మన దరికి చేరకుండా కాపాడుకోవచ్చు ఈ వంట నూనె వాడుకోవడం వలన. సో ఎవ్వరు కూడా రేట్ ఎక్కువని స్టార్టింగ్ లో వచ్చిన వాళ్ళు చాలా మంది ఇది వాడకుండా ఉంటారు. సో మనం బాగా బిజినెస్ చేయాలి అంటే మీరు ఖచ్చితంగా ఈ ఆయిల్ వాడుకోండి. ఈ ఆయిల్ వల్ల మీ బిజినెస్ అనేది పెద్ద హై లెవెల్ లేకే వెళ్ళిద్ది. సో రైట్ అండి. ఎందుకంటే షాపుల్లో ఈ ఆయిల్స్ కూడా మనకు దొరకట్లేదు. అంత దొరకట్లేదు అంటే అర్థం ఏంటంటే వెస్టీజీ ఆయిల్ ను తయారు చేయడం సఫర్ అవడం కాదు, ఎంత తయారు చేస్తున్నా హైయెస్ట్ సేల్ జరుగుతుంది. సో ఓకే అండి. సో ఇది ఆయిల్ గురించి. తర్వాత మనకి రెగ్యులర్ గా వాడే ప్రొడక్ట్స్లలో సో హెయిర్ ఆయిల్, షాంపూ అండి. చాలా ఇంపార్టెంట్ ప్రోడక్ట్ హెయిర్ ఆయిల్, షాంపూ. సో ఇది జుట్టు రాలడము, జుట్టు సమస్యల గురించే కాదండి హెయిర్ ఆయిల్. సో ఇది తీసుకున్నట్లయితే మనకు యాంటీ మెటీరియల్ గా మనకుండి క్రిమినాశక లక్షణాలతో కలిగి ఉంటది మనకి. అంటే నెత్తిలో ఉండే క్రిములన్నిటినీ ఇది చంపడానికి సహాయం చేస్తది. ఆర్నికా టీ ట్రీతో ఇది మిశ్రమంతో తయారై ఉంటది. సో జుట్టుకు మెరుపు తీసుకురావడమే కాకుండా జుట్టు మీద చుండ్రు వదలగొట్టడమే కాకుండా జుట్టు కుదుళ్లను గట్టిగా చేస్తూ సో మన జుట్టును గ్రోత్ అవ్వడానికి కూడా సహాయపడిద్ది. అయితే ఈ ఆయిల్ ని ఎలా అప్లై చేసుకోవాలి అంటే రాత్రిపూట హెయిర్ ఆయిల్ ని నెత్తికి మర్దన చేసుకొని పడుకోవాలి. మనము రాత్రిపూట భోంచేసినాక పడుకుంటాం కదండి, నిద్రకు ఉపక్రమించే ముందు నెత్తికి బాగా కుదుళ్లకు తగిలేటట్టుగా మర్దన చేసుకొని పడుకోవాలి. తెల్లారి ఫ్రెష్ గా వెస్టీజ్ లో మీరు చాలా షాంపూలు ఉన్నాయి. యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ, అవకాడో షాంపూ. సో ఇవి రెగ్యులర్ గా వాడుకోవచ్చండి. ఇంకా డీప్ క్లెన్సింగ్ షాంపూ, మాయిశ్చరైజ్ షాంపూ ఉంటది. అది చుండ్రు అట్లా ఉన్న వాళ్ళకి బాగా రికమెండ్ చేయొచ్చు. సో మనము కామన్ గా వాడుకోవాలి అంటే యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ, అవకాడో షాంపూ ఈ రెండింటిని ఈ రెండిట్లో ఏదో ఒకటి యూజ్ చేయండి. ఎప్పుడైతే మనం బాగా రాత్రిపూట మర్దన చేసి పడుకుంటామో తెల్లారి అట్లా డైలీ కేర్ షాంపూతో కానీ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూతో కానీ మీరు స్నానం చేయండి. జుట్టు సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి ఏమున్నా. సో అది సార్. ఇంకా తక్కువ టైమే ఉంది. ఇంకో 4 minutes లో ఇంకొన్ని ప్రొడక్ట్లను నేను చెప్పి క్లోజ్ చేస్తా అండి. సో రైట్, మన దగ్గర హోమ్ హైజీనిక్ ప్రొడక్ట్స్ ఉంటాయి. అంటే ఇంట్లో రోజు వాడుకోవాల్సినవి. ఇది చాలా హైజీనిక్ అంటే ఏంటంటే వెస్టీజీ కంపెనీ ఎంత ఫ్యూచర్ గా ఎంత అడ్వాన్స్ గా ఆలోచిస్తుంది అంటే మన కోసము, డిస్ట్రిబ్యూటర్ల కోసము. సో వెస్టీజీ ప్రొడక్ట్లన్నీ డిస్ట్రిబ్యూటర్ల కోసం తయారు చేసినాయి అండి, అమ్ముకోవడానికి తయారు చేసినాయి కాదు. వేరే వాళ్ళకి అమ్ముకోవడానికి కాదు. మన కంపెనీలో 5 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్స్ ఉండరు. వీళ్ళందరి అవసరాలు తీర్చడమే వెస్టీజీ బిజినెస్ అంటే. కస్టమర్స్ యొక్క అవసరాలు తీర్చడమే వెస్టీజీ బిజినెస్. ఓకేనా, మార్కెట్ చేయడం, అమ్ముకోవడం కాదు. సో అలాగా వెస్టీజీ డిస్ట్రిబ్యూటర్స్ అవసరాలకి హైజీనిక్ గా అంటే 2050 ఎప్పుడో 2050లో రావాల్సిన ప్రొడక్ట్స్ ని వెస్టీజీ కంపెనీ 2004లోనే తయారు చేస్తుంది. అంటే 2050 అంటే అర్థం ఏంటి? 2050కి మన దేశము ఎలా ఉండబోద్ది? ఎన్నో రోగాల రొస్టులతో, తర్వాత ఎన్నో పొల్యూషన్, ఎంతో కాలుష్యంతో ముడిపడిపోతుంది. అలాంటి ఆ రోజులకు తయారు చేయాల్సిన ప్రొడక్ట్స్ ని 2004లోనే మనకు తయారు చేసి ఇచ్చింది అడ్వాన్స్ గా. అంటే మనము చూడండి 2050కి ఎన్నో రోగాలతో చాలా మంది జనాలు ఉంటారు. అదే గిన వెస్టీజ్ లో ఉన్నట్లయితే ఎటువంటి రోగాలు లేకుండా చాలా హైజీనిక్ గా, చాలా సక్సెస్ఫుల్ గా, చాలా ఆరోగ్యవంతంగా ఉంటారు. ఎంత అదృష్టం అండి మనకి, ఎంత అదృష్టం చూడండి. అడ్వాన్స్ గా మనము హెల్దీగా ఉండడానికి వెస్టీజ్ కంపెనీ ప్రొడక్ట్స్ తయారు చేస్తుంది. వాటిల్లో ముఖ్యంగా అంట్లు కడుక్కునేది డిష్ వాష్ లిక్విడ్ అంటారు. తర్వాత టాయిలెట్ కడుక్కునేది టాయిలెట్ క్లీనర్, తర్వాత ఫ్లోర్ క్లీనర్, తర్వాత
డిటర్జెంట్ లిక్విడ్, బట్టలు ఉతుక్కోవడానికి సర్ఫ్ ఉంటది, లిక్విడ్ ఉంటది. ఈ ప్రొడక్ట్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రోజుల్లో రీసెంట్ గా నేను ఒక వార్త విన్నా. మన ఒంగోలులో క్యాన్సర్ కేర్ హాస్పిటల్ వచ్చింది అని అందరూ సంబరం పడుతున్నారు అందరూ. మన ఒంగోలు కూడా క్యాన్సర్ హాస్పిటల్ వచ్చింది, నో ప్రాబ్లం అని. దీని అర్థం ఏంది అంటే ఒంగోలు జిల్లా వాసుల్లో కూడా క్యాన్సర్లు బాగా వస్తున్నాయి అని. ఇక ఒంగోలు జిల్లా ఒక్కటే కాదండి, దేశం మొత్తం కూడా క్యాన్సర్ కేసులు ఎక్కువ అవుతున్నాయి. ఇది 2035 నాటికి ఇంటింట్లో క్యాన్సర్ రాబోతుంది. మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, 2035. నేను చెప్పిన సర్వే కాదు ఇది, నేను చెప్పిన సర్వే కాదు. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పిన సర్వే. 2035కు భారతదేశంలో ప్రతి ఇంట్లో క్యాన్సర్ వస్తుందంట. ఎట్లా వస్తుంది క్యాన్సర్ అంటే చూడండి, వెస్టీజ్కి కాకుండా మనం బయట అంట్ల సబ్బులు తెచ్చుకుంటాం. వెస్టీజ్ది కాకుండా బయట హార్పిక్ ఇంకోటో టాయిలెట్ క్లీనర్ తెచ్చుకుంటాం. మై డియర్ వెస్టీజ్ డిస్ట్రిబ్యూటర్స్, మీరుకినా మీ ఇంట్లో ఇట్లాంటివి ఉంటే త్వరగా అవాయిడ్ చేయండి. మీ 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 వారసులని, మీ బంధువుల్ని, మీ రక్త సంబంధికుల్ని అందరినీ క్యాన్సర్ కి గురి కాకుండా ఉండాలి అంటే మీరందరూ కూడా వెస్టీజ్ లోని ప్రొడక్ట్స్ మాత్రమే వాడాలి. బయటి ఇంకా వాడకూడదు. బయటి వాటికి దూరంగా ఉండండి. బయటి అంటే అండి నేను చెప్పేది, బయటి అంటే వెస్టీజే కాదు, గొప్ప బయట కూడా చాలా క్వాలిటీ ప్రొడక్ట్లు ఉన్నాయి. అవి మనము కొనలేము, హై లెవెల్ రేంజ్ లో ఉంటాయి. మన దగ్గర ఉండే బట్టల వాష్ లిక్విడ్ సో 321 రూపాయలు ఉంటది. ఈ క్వాలిటీతో మీరు లిక్విడ్ ఆమ్వే అనే కంపెనీలో ఉంటది, మీరు చూసుకోండి. 1100 రూపాయలు ఉంటది ఈ లిక్విడ్. సో మనం 321కే అందరం మనం అబ్బా అంటుంటాం. 1100 రూపాయలు పెట్టి కొనగలుగుతాం, మనం కొనలేము. ఆ రేంజ్ లో ఉంటాయి బయట క్వాలిటీ. మన వెస్టీజ్ కంపెనీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ని, అంటే మనలాంటి మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ని దృష్టిలో ఉంచుకొని మనకు ప్రొడక్ట్ ను తయారు చేసి ఇస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే ఇవి ఖచ్చితంగా మీ ఇంట్లో వాడాలి. అంట్లు గడుక్కునేది, టాయిలెట్ క్లీన్ చేసుకునేది, బండలు తుడుచుకునేది, బట్టలు ఉతుక్కునే సర్ఫ్, లిక్విడ్. సో ఎందుకంటే మన అమ్మ వాళ్ళు, మన అక్క వాళ్ళు, మన భార్య సో వీళ్ళే కదా ఇంట్లో అంట్లు గడుక్కునేది, బండలు తుడుచుకునేది, బట్టలు ఉతుక్కోవడానికి, టాయిలెట్ క్లీన్ చేసేది వీళ్ళే. సో యాక్చువల్లీ 2035కు క్యాన్సర్ వస్తుంది అంటే ప్రతి ఇంట్లో ఆడవాళ్ళకు వస్తుందంట. యాక్చువల్లీ ఆడవాళ్ళకు రాకూడదండి క్యాన్సర్. ఎవరికి రావాలి? సిగరెట్లు, గుట్కాలు తినే వాళ్ళకి రావాలి, పొగాకులు నమిలే వాళ్ళు, వీళ్ళకి రావాలి. కానీ ఇప్పుడు మనం చూస్తున్న క్యాన్సర్ కస్టమర్ల నేను చూస్తున్నా అండి, చాలా బాధేస్తుంటది. సో ప్రతి ఊర్లో ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసింది. నేను తిరిగే ప్రతి ఊర్లో క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు ఉంటున్నారు. సో చాలా బాధేస్తది, ఎందుకంటే వాళ్ళు కెమికల్ ప్రొడక్ట్స్ వాడుతున్నారు. సో ఎట్లా వస్తుంది అంటే ఒక 10 సంవత్సరాలు కెమికల్ ప్రొడక్ట్ వాడితే ఖచ్చితంగా క్యాన్సర్ అటాక్ అయింది. అంట్లు గడుక్కునేది రోజు ముట్టుకోవాలి, టాయిలెట్ గడిగేది రోజు ముట్టుకోవాలి, పీల్చుకోవాలి వాటి వాసన. సో చేతులతో ముట్టుకోవాలి, కట్టుకోవాలి, వాటితో బట్టలు ఉతికితే కెమికల్ అవన్నీ బాడీకి తగులుతాయి. అవన్నీ వాటి కెమికల్స్ అన్ని మన బాడీలోకి ప్రవేశించి, సో నోటి ద్వారా ప్రవేశిస్తే నోటి క్యాన్సర్ వస్తుంది, పీల్చడం ద్వారా ప్రవేశిస్తే ముక్కుకు, గొంతుకు క్యాన్సర్ వస్తుంది. సో చేతులకు, శరీరానికి క్యాన్సర్ వస్తుంది. సో ఇంకా తాగేటి తినేటి చెప్పక్కర్లేదు. టీ, వంట నూనెల వల్ల గర్భాశయ క్యాన్సర్ బాడీలో రకరకాలుగా వస్తున్నాయండి. సో చాలా టైప్స్ ఉన్నాయి అందులో. ఇలాంటి క్యాన్సర్లకు గురి కాకుండా ఉండాలి అంటే మన దగ్గర అంట్లు గడుక్కునే లిక్విడ్ నిమ్మకాయలు కలబంద మిశ్రమంతో ఉంటది. 100% నిమ్మకాయల శక్తి ఉంటది. గడ్డగట్టిన జిడ్డును కూడా తొలగించే శుభ్రమైన ఫార్ములా మన దగ్గర ఉంది అంట్లు గడుక్కునేది. సో చాలా అద్భుతంగా ఉంటది. చేతులను వీటితో అంట్లు గడిగితే అండి చేతులు కూడా చాలా మృదుత్వంగా ఉంటాయి, చాలా సెన్సిటివ్, చాలా స్మూత్ అయిపోతాయి. మగవాళ్ళైనా చూడండి, బరకగా ఉంటే ఒక రోజు అంట్లు దోమండి,
చాలా స్మూత్ అయిపోద్ది. సో, నేను చాలా సార్లు మా ఆవిడ ఉన్నప్పుడు టీ అట్లాంటి పాత్రలు నేనే అట్లా వాష్ చేస్తా. కావాల్సి వాష్ చేస్తా. ఎందుకంటే చేతులకి ఎలా ఉంటదని చాలా స్మూత్ అయిపోతాయి. సో, అదే విధంగా టాయిలెట్ క్లీనర్ అండి బయట చానా చేతులతో ముట్టుకోరు. మంది చేతులతో ముట్టుకున్నా ఏం గాదు. చానా మంది చేస్తుంటారు డెమో గూడా. సో, చానా బాగుంటది. ఇది గూడా కొన్ని బెరడులతో తయారైతది టాయిలెట్ క్లీనరు. కొన్ని బెరడు నుంచి తీసిన ఫార్ములా అన్నమాట. బ్యాక్టీరియాలు, సూక్ష్మ క్రిములు ఇవన్నీ చనిపోవడమే కాకుండా మనకి చానా సేఫ్‌గా ప్రొటెక్ట్ చేస్తది. అదే బట్టలుతుక్కునే లిక్విడు ఇది బట్టలుతుక్కునే లిక్విడ్ గూడా చానా సూక్ష్మ క్రిముల నుంచి సూపర్ క్లెన్జింగ్ ఫార్ములాతో ఇది తయారు జేస్తారు. సో, ఇది గూడా చానా సెన్సిటివ్‌ని బట్ట మీద ఉండే బ్యాక్టీరియాని చంపేస్తది. బట్ట క్వాలిటీని గూడా పోకుండా క్వాలిటీతో ఉంచుద్ది. సో, అదే విధంగా బండలు తుడుచుకునే లిక్విడ్ మనది 99.9% సూక్ష్మ క్రిములను చంపడమే కాకుండా, కఠినమైన మరకలను, దుమ్ము, ధూళి కణాలను సమర్థవంతంగా తొలగించి, సుదీర్ఘ కాలము చానా సేపు పూల వాసనతో ఉండేటట్టు ఇది మనము ఇల్లు తుడుచుకుంటే అంత బాగా ఉంటదనమాట ఆ స్మెల్లు. సో, క్వాంటిటీ మీరు తక్కువ యేసుకోవాలిది. విపరీతంగా పొయ్యగూడదు. బకెట నీళ్ళకి ఒక్క మూత లిక్విడేసుకుంటే 4, 5 రూములు తుడుచుకోవచ్చు. చానా సువాసన గలిగిన వాసన ఉంటది. చానా బాగుంటది. చాలా శుభ్రంగా ఉంటది. 4 క్లీన్ అన్నమాట. మేము ఈ లిక్విడ్‌ను 4 క్లీన్ జేయడమే గాకుండా ఆహ్, వాకిళ్ళను, గుమ్మాలను గూడా బాగా క్లీన్‌గా తుడుస్తామండి వీటి ద్వారా. వాకిళ్ళను, గుమ్మాలను, కప్‌బోర్డ్స్‌ని సో, అక్కడ గూడా మనకు దుమ్ము, ధూళి పడి ఉంటది గాబట్టి వాటిని గూడా తుడిస్తే బ్యాక్టీరియా అయన్నీ గూడా చనిపోతాయి. సో, అదే విధంగా డిటర్జెంట్ పౌడర్ అండి సర్ఫు చానా బాగుంటది సర్ఫు. సో, ఇది సర్ఫు వాడుకోవడం వల్ల మనం బయట ఎటువంటి కంఫర్ట్‌లు గాని, ఉజాలా గాని, తర్వాత బ్రష్‌లు పెట్టే బాధ గాని అన్నీ తగ్గిపోద్ది. సో, చేతులు, గూడలన్నీ ఇరిగిపోయేటట్టు ఉతుకుతా ఉంటారు చాలామంది బయట వాటితో. సో, అంత కష్టపడక్కర్లేదు. చానా ఈజీగా వాష్ చేసుకునే పద్ధతిలో క్యాన్సర్‌లను నిర్మూలించుకునే పద్ధతిలో మన ప్రొడక్ట్స్ ఉంటాయి కాబట్టి, ఈ ప్రొడక్ట్స్ అందరూ వాడుకోవాలని, సో, ఈ ప్రొడక్ట్స్‌ను బాగా రికమెండ్ చేసి, మీరు చెప్పేటప్పుడు ఏం లేదండి. నేను చెప్పినట్టు చెప్పకున్నా చానా మీరు వాడితే ఏందంటే ఎక్సైట్‌మెంట్‌గా, హుషారుగా భయము, బెరుకు లేకుండా ప్రొడక్ట్స్ గురించి ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వండి. 100% మీకు మంచి బిజినెస్ వచ్చిద్ది. సో, జస్ట్ మీరెక్కడ గూడా తొసకకుండా, తొనకకుండా, వనకకుండా ప్రొడక్ట్స్ గురించి చెప్పండి అంతే. చెప్పే 2 మాటలైనా. చానా మంచి ప్రొడక్ట్ అండి అని జెప్పండి. ఏముంటది అంటే యాప్ ఓపెన్ జేసి దాంట్లోకి పోయి మీరే చదవండి అని చూపెట్టండి. దాంట్లోనే ఇన్ఫర్మేషన్ ఉంది. సో, అందరూ నేను చెప్పినట్టు, సురేష్ సార్ చెప్పినట్టు చెప్పలేకపోవచ్చు. మీకు బీబీ మేడం గురించి తెలుసు గదా! ఆమె 2వ తరగతి చదువుకుంది. 4.5 లక్షలు ఎందుకు సంపాదిస్తుంది? అంటే ఆమె భయము, బెనుకు లేకుండా చెప్పుద్ది అంతే. మనం డాక్టర్ల కాడికి ఎంబీబీఎస్ డాక్టర్ల కాడ కూర్చున్నా గూడా మనం చెప్పాలి. నేనైతే బోలెడు మంది ఎంబీబీఎస్ డాక్టర్లని మా బిజినెస్‌లో ఉన్నారు. ప్రొడక్ట్‌లు వాడుకుంటున్నారు. సో, మీకు గిద్దలూరులో ఎంబీబీఎస్ డాక్టరు. సో, రోడ్డు మీదనే ఉంటది. మీరు అక్కడ భాష సార్ పేరు. సో, ఆ సార్ డాక్టర్ అన్నమాట. వెస్టీజ్ ప్రొడక్ట్‌లే వాడుతుంటాడు. సో, అట్లా మేము రికమెండ్ జేస్తున్నాం. మీరు కూడా అలా రికమెండ్ జేసి ప్రొడక్ట్స్ గురించి బాగా తెలుసుకొని, మీరు మంచి బిజినెస్ తీసుకొని, మీరందరూ గూడా 100% సక్సెస్‌ని సాధించి, సొసైటీకి మనము మంచి జేస్తున్నాం. మంచి అంటే ఏందంటే, క్యాన్సర్‌లకు గురి కాకుండా, రోగాలకు గురి కాకుండా మనము ప్రొడక్ట్స్ ఇవ్వడం వల్ల వాళ్ళకి బెనిఫిట్ పొందుతుంది గాబట్టి, మనం చేసే పని చానా వండర్‌ఫుల్ అన్నమాట. దేవుడిచ్చిన మనకు గిఫ్ట్ అన్నమాట ఈ పని. సో, ఈ పనిలో మీరు ఆహ్, సక్సెస్‌ఫుల్‌గా వర్క్ చేసి, సో, మీ లీడర్స్ ఏదైతే చెబుతున్నారో దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ, మీరందరూ గూడా మంచి సక్సెస్ తీసుకొని 1 ఇయర్‌లో 1,00,000 ఒక కారు, సో, మీ పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇప్పిస్తూ, సో, మీ పేరెంట్స్‌ని బాగా చూసుకొని, మీరందరూ గూడా సక్సెస్‌ఫుల్ పర్సన్‌గా ఎదగాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తూ, సో, ఇంత చక్కటి టైం ఇచ్చిన సురేష్ సార్‌కి నేను మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా అండి. థాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నారాయణ సార్. సో, చాలా సింపుల్‌గా క్లారిటీ ఇచ్చారు.
మీరు నాకు ఇంకొక సలహా కూడా ఇచ్చారు. మా మిస్సెస్ ఎప్పటి నుంచో ఒక్కసారి నేను ఆ అంట్లు తవ్వితే చూడాలని కోరికంట. మీరు ఎస్ చేతులు నా యొక్క రఫ్ గా ఉంటాయి. ఒకసారి వాడి చూస్తాను సార్. మీరు ఎట్లా చెప్పారు కాబట్టి ఆమె కోరిక కూడా తీరుద్ది. ఎస్ సార్ ఎస్ ఖచ్చితంగా ప్రయత్నిస్తాను సార్. సో ఇంకొక మాట అన్నారు మీరు, చాలా సీరియస్ మాట అది. అంటే మనం అందరం కన్సిడర్ చేయాల్సిన మాట. చాలా మంది ఏమనుకుంటున్నారంటే, మనం ప్రొడక్ట్స్ ఇంటికెళ్ళి చెప్తుంటే వీళ్ళు లాభం కోసం వచ్చారనే భావన చాలా మందికి ఉంది సార్. ఏదో ఒకటి ఎస్ చెప్పి అమ్మిపోవడానికి వచ్చారు అనే భావన ఉంది. ఎస్ మీరు ఈ రోజు చెప్పిన క్లాస్ విన్నాక, అంటే నాకు ముందుగానే తెలుసు డైరెక్ట్ సెల్లింగ్ ప్రొడక్ట్స్ అన్ని వండర్ఫుల్ గా ఉంటాయని. బట్ ఎస్ ఇందులో ఎంత సేవ ఉంది సమాజానికి. మనం చేసే గొప్పతనం ఏంటంటే, మీరు చెప్పినట్టుగా ఒక క్యాన్సర్ పేషెంట్ ఉన్న క్యాన్సర్ హాస్పిటల్ ఉన్న ఒంగోలులో ఇప్పుడు 4 క్యాన్సర్ హాస్పిటల్ వస్తున్నాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే, క్యాన్సర్ పేషెంట్లు పెరుగుతారని ఆల్రెడీ WHO ప్రూవ్ చేసింది. ఎస్ వాళ్ళ కలెక్ట్ అయిపోయారు కానీ వాడుకునే కస్టమర్స్ అలర్ట్ కావట్లేదు. అవును సార్ అలర్ట్ కాకుండా యాడ్లు అడ్డం పెట్టుకొని పిచ్చి ప్రొడక్ట్లు మొత్తాన్ని తీసుకొని వస్తున్నారు. అంటే సామాన్య ప్రజానికానికి ఈ వార్త వెళ్ళట్లేదు. ఏ ఎస్ ప్రొడక్ట్స్ వల్ల అయితే క్యాన్సర్లు వస్తున్నాయి అనేది బయటికి రానివ్వట్లేదు. ఎందుకంటే మనకి యాడ్ల ద్వారా మన ఫోకస్ డైవర్ట్ చేపిస్తున్నారు. ఎస్ సార్ సో ఈ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో, వెస్టేజ్ కంపెనీలో మనం ఉండి సమాజానికి చేస్తున్న సేవ ఏందయ్యా అంటే, చాలా మందిని రోగాలు బారిన పడకుండా కాపాడుతున్నాం. ఎస్ సో 100%. గొప్ప సేవ సార్. నాకు ఇది తెలిసాక, ఎప్పుడైతే సైదుల్ సార్ మీటింగ్ విన్నానో, ఒక 2-3 మీటింగ్స్ విన్నాక చాలా హ్యాపీ అనిపించింది. నన్ను చాలా మంది అడిగారు, ఎందుకు నీకు దగ్గర ఇంత చదువుకున్నావు, 2 దేశాలు వెళ్ళొచ్చావు, నెలకు ₹1,00,000 సంపాదించుకునే అవకాశం నీ దగ్గర ఉంది, ఈ సోపులు పేస్ట్లు ఇవన్నీ చెప్పుకొని నువ్వు తిరుగుతున్నావు అన్నట్టు అన్నారు. వాళ్ళకి తెలియదు సార్, ఈ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ లో ఈ వెస్టేజ్ కంపెనీ ఏం చేస్తుంది, రైట్, ఎస్ మన సమాజానికి చేసేది ఏంటో వాళ్ళకి తెలియక మాట్లాడుతున్నారు. సో అవును సార్ చాలా వరకు క్లారిటీ ఇచ్చాం సార్. సో అది ఇస్తున్నాము. మీ ఓటు వాళ్ళు చెప్పడం వల్ల ఇంకొంచెం స్ట్రాంగ్ గా ఆ జనాలకు తెలిసింది. సో ఈ యజ్ఞంలో మీరు కూడా చేయించారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ నారాయణ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మనం అందరం అదే చేయాలి సార్, ఇంకా పెద్దగా చేయాలి దీన్ని. సో మనము అది పెట్టుకోవాలన్నమాట. డబ్బు, కారు, బంగళా ఇవన్నీ ఆటోమేటిక్ గా ఇందులో ముడిపడి ఉండి వచ్చేస్తాయి. మనం ఎంత అవునవును సార్. ఎంత హానెస్టీగా, ఎంత సీరియస్ గా వర్క్ చేస్తున్నామా, ఎందుకు ఓకే, చేయాలి అంటే సొసైటీకి సేవ కాబట్టి. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. అది ఓకే సార్, అది చేస్తే సరిపోద్ది థ్యాంక్ యూ. అన్ని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఆనంద్ సార్, ఫీడ్బ్యాక్, ప్లీజ్ టేక్ ద ఫీడ్బ్యాక్ సెషన్. ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే లీడర్స్, చాలా మందికి ఇప్పుడు ఈ జనరల్ ప్రొడక్ట్స్ ఎప్పటిలాగా ఉంటేలే మనం జనరల్ గా సేల్ చేద్దాం అనుకున్నాం కదా లీడర్స్. కానీ దీని గురించి సార్ చాలా ఇన్ డెప్త్ గా డీటెయిల్ గా చెప్పారు. థ్యాంక్ యూ వన్ సెకండ్ నారాయణ సార్. థ్యాంక్ యూ సార్. నిజంగానే థ్యాంక్ యూ సార్. 2050కి ఎటువంటి హైజెనిక్ ప్రొడక్ట్స్ కావాలో అవి ఇప్పుడే ముందుగానే మనకు అందిస్తుంది మన వెస్టేజ్ కంపెనీ. సో ఫస్ట్ మనందరం గుర్తించాల్సింది ఏంటంటే, ఇవి మన డిస్ట్రిబ్యూటర్స్ కంటే వెస్టేజ్ కంపెనీలో జాయిన్ అయిన ప్రతి ఒక్క వ్యక్తికి వాడుకోవడానికి డిజైన్ చేయబడిన ప్రొడక్ట్స్ అని సార్ క్లియర్ గా చెప్పారు. సో ప్రతి ప్రోడక్ట్ ముందు మనం వాడి దీంట్లో ఉన్న క్వాలిటీని, దీంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ ని మనం కన్జ్యూమ్ చేసి ఇది మనం షేర్ చేయాలి. కంపెనీ చెప్పినటువంటి రూల్ కూడా ఇదే కదా. సో చాలా వరకు చాలా క్లారిటీ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. ఓకే లీడర్స్, ఇప్పుడు దాకా విన్న సెషన్ లో దాని గురించి ఫీడ్బ్యాక్, ఈ సెషన్ వరకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే సార్ని అడగండి. ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. థ్యాంక్ యూ. జ్యోతి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. శివకోటి సార్, గుడ్ మార్నింగ్ శివకోటి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సెషన్ అదిరిపోయింది సార్ ఈరోజు సెషన్. యాక్చువల్గా ప్రొడక్ట్ బేస్డ్ మీద మీకు చాలా నాలెడ్జ్ ఉంది. ఆ విషయం నాకు తెలుసు. చాలా సార్లు మీ జూములు చాలా విన్నాను నేను, చాలా పర్సనల్ గా మాట్లాడిన ఉంది. కాకపోతే మన కొండే టీంకి ప్రొడక్ట్ నాలెడ్జి చాలా తక్కువ ఉంది. ప్రొడక్ట్ నాలెడ్జి బాగా నిల్లుంది, మోటివేషన్ బాగా ఫుల్ ఉంది.
మోటివేషన్. ఎందుకంటే సారు 24 hours మోటివేషన్ చేస్తుంటారు సార్, సురేష్ సార్ బాగా. ప్రొడక్ట్ Yes. నాలెడ్జ్ మీద అప్పుడప్పుడు శ్రీదేవి మేడం తీసుకుంటున్నారు. ఇప్పుడు మీరు తీసుకోవటం నిజంగా చాలా బాగుంది సార్. ఈ రోజు ప్రొడక్ట్ నాలెడ్జ్ అంటే నేను కూడా చాలా తెలుసుకున్నా, కొన్ని తెలుసుకున్నాను సార్. చాలా బాగుంది సార్. కాకపోతే మీరు మీ దగ్గర నుంచి ఇంకా వేరే సబ్జెక్ట్ కూడా తీసుకోవాలని సజెషన్ చేస్తున్నా. అది మీకు పర్సనల్ గా కూడా చెప్తాను మీకు. అంటే కొన్ని టీమ్స్ బాగా తయారు చేసుకునే దాని మీద కొంచెం వీళ్ళు టీంని ఎలా తయారు చేసుకోవాలి, ఎలా డీల్ చేసుకోవాలి అనేది కొంచెం గైడెన్స్ సరిగా అన్ని రకాలుగా లేదు. చేసుకుందాం సార్, అన్ని రకాలుగా చేసుకుందాం. మీరు మాకు మీకు మీరు, మీకు మేము, మాకు మీరు, మనందరము కలిసి చేసుకుందాం. ఎక్కడ ఏం కావాలో అది. సో మన అప్లయన్స్ నుంచి కూడా తీసుకుందాం. సో 100% అట్లా తీసుకొని మనం సక్సెస్ అవుదాం. ఓకే సార్. జ్యోతి మేడం మాట్లాడతారు సార్. సార్ ద్రావిడ్ సార్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ బాగుంది మేడం. సార్ సెషన్. ప్రొడక్ట్స్ సార్, చెప్పండి మేడం, చెప్పండి. ప్రొడక్ట్స్ కూడా అంటే చాలా మందికి అంటే వాడకుండానే ప్రమోట్ చేస్తారు సార్. అంటే మనం చేయలేము, మనకు డబ్బులు కావాలి అర్జెంటుగా 1,00,000 రూపాయలని. వీళ్ళు అసలు ఏం వాడరు, వాడకుండానే నూనె బాగుంది, సోప్ బాగుంది, ఇంట్లో చూస్తేనేమో వీళ్ళ దగ్గర ఏమి ఉండవు, ప్రమోట్ చేస్తా ఉంటారు. యాక్చువల్ గా హ్యాండ్ వాష్ కూడా సార్, నేను వెస్టేజ్ లో చేరిన దగ్గర నుంచి హ్యాండ్ వాష్ కూడా అస్సలు మిస్ అవ్వలేదు సార్. ఇప్పటికి కూడా మన హ్యాండ్ వాష్ యూజ్ చేస్తున్నాను. పిల్లలు కానీ మేము కానీ ఎప్పుడు ఉంటది, అయిపోయిన వెంటనే మళ్ళీ తీసుకొచ్చి పెడతాను. అదొకటి. మెయిన్ బాగా నచ్చింది ఏంటంటే డిష్ వాష్ సార్. డిష్ వాష్ జెంట్స్ కూడా వాడచ్చు, స్మూత్ అవుతాయి అన్నారు చూసారా, ఆ కాన్సెప్ట్ ఇంకా బాగుంది సార్. కొంచెం అవును వెస్టేజింగ్ లో ఇది కూడా ప్రమోట్ చేయొచ్చు మనం. అవును మేడం. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ఇది భార్యాభర్తలు ఉన్నారు. సపోజ్ కొత్తగా మ్యారేజ్ అయింది, కొన్ని రోజులకి ఆమెకి ప్రెగ్నెన్సీ వచ్చింది, వెళ్ళిపోద్ది, ఈయన జాబ్ చేస్తున్నాడు, ఇంటి దగ్గరే ఉండాలి, తోముతారు కదా అప్పుడు. అది చాలా మందికి తెలియట్లేదు సార్. అలా మీలాంటి పెద్దోళ్ళు చెప్పినప్పుడైనా కొంచెం పాత ఫార్ములా వాటితో తోమే కంటే ఇది చాలా బాగుంటది. ఈజీగా చాలా హ్యాపీగా పని చేసుకోవచ్చు, చాలా బాగుంటది, చాలా బాగా హెల్ప్ఫుల్ అవుద్ది, ఈజీ ఉంటది మేడం. అందుకని చెప్పా అంతే, వేరే ఉద్దేశం కాదు. మగవాళ్ళు తోమాలని కాదు, తోమాల్సిన అవసరం వచ్చినప్పుడు తోమినా కూడా చాలా మంచిది అని చెబుతున్నా. ఊరికే సార్. యాక్చువల్ గా మీరు చెప్పారు కదా సార్, లేడీస్ కి క్యాన్సర్ వస్తుందని, అది 100% డిష్ వాష్ వల్లే సార్. డిష్ వాష్, ఆయిల్. ఎందుకంటే మీరు చెప్పినట్లుగా వీళ్ళు డ్రింక్ చేయరు, స్మోక్ చేయరు, ఆ గుట్కాలు అవి తినరు. కానీ ఎక్కువ ఇప్పుడున్న రోజుల్లో ఎక్కువ లేడీస్ కే క్యాన్సర్ వస్తుంది. అవును మేడం. జెంట్స్ కన్నా కూడా లేడీస్ కి క్యాన్సర్ వస్తుంది. ఎందుకంటే రోజు చేయాలి మేడం వీళ్ళు అంట్లు కడిగేది, రోజుకు 2 సార్లు 3 సార్లు అయినా. అంటే ఆ కెమికల్ ని ఎన్ని సార్లు ముట్టుకుంటున్నారు, ఎన్ని సార్లు కడుపులోకి వెళ్తుంది. అవును సార్. అది యాక్చువల్ గా సోప్ తో వాడినప్పుడు ఎండాకాలం బాగా తెలిసిద్ది సార్. ఎందుకంటే సోప్ తో తోమినప్పుడు ఎండాకాలము అసలు ఇది తోమి ఇంకొక నెక్స్ట్ కడిగే లోపే అవి ఎండిపోయి తెల్లగా అయిపోతాయి. వీళ్ళు హడావిడిలో ఏదైతే అంటే జాబ్స్ చేసే వాళ్ళు కానివ్వండి, పల్లెటూరులో కొంచెం ఎర్లీ మార్నింగ్ పనులకు వెళ్ళడానికి హడావిడిగా సరిగ్గా క్లీన్ అవ్వవు అవి. సో అది మెయిన్, అది ఆ రీజన్ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. సుహాసిని మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ నారాయణ సార్. గుడ్ మార్నింగ్. హెయిర్ ఆయిల్ ఎట్లా వాడాలి అనేది మీరు క్లియర్ గా చెప్పారు. యాక్చువల్ గా మా కజిన్ కి నేను హెయిర్ ఆయిల్ ఇస్తే జుట్టు బాగా రాలిపోతుంది అన్నదన్నమాట. సో దాన్ని బిఫోర్ హెడ్ బాత్ యూజ్ చెయ్యన్నాను కానీ నైట్ లో యూజ్ చేయాలన్నది ఇప్పుడు మీరు చెప్పాక క్లియర్ అయింది. హ్యాండ్ వాష్ మాత్రం నిజంగా అల్టిమేట్ సార్. అది మనకి డ్రైనెస్ కానీదు, హ్యాండ్స్ కి ఎట్లాంటి వాటర్ అయినా కూడా హ్యాండ్స్ అసలు బాగా అంటే మాయిశ్చరైజ్డ్ గానే ఉంటుందన్నమాట. అది నేను అబ్జర్వ్ చేశాను. ఇంకొకటి డిష్ క్లీనర్ చెప్పారు కదా, అది ఇనిషియల్ గా ఫస్ట్ నాకు ఆ స్మెల్ నచ్చలేదు. కానీ అది వాష్ చేసినప్పుడు ఎంత ఆయిల్ ఉన్నా చాలా నీట్ గా క్లీన్ చేసేస్తుంది. ఎక్కువ వాటర్ కూడా అసలు యూజ్ అవ్వదు. అదే వేరే డిష్ వాష్ లిక్విడ్స్ యూజ్ చేస్తే ఏంటంటే మేడం మీరు చెప్పిన దాంట్లో యాక్చువల్లీ ఏంటంటే చాలా మంది
వాళ్ళు వాడిన ఇంతకుముందు వాడిన సోపుల అడిక్టేషన్ లో ఉండి ఇది స్మెల్ పర్లేదు మాకు నచ్చలేదు అంటారనమాట. నేను చాలా మంది మా ఊర్లో మా ఇంటి పక్కల ఫ్లోర్ క్లీనర్ ఇస్తే మాకు లైజాల్ స్మెల్ ఈ ఈ స్మెల్ బాగలేదు అంటారు. వెస్టీజ్ ఫ్లోర్ క్లీనర్ మాకు బాగలేదని వాళ్ళు వాడట్లే. ఓకే. సో కర్మకు వాళ్ళు వదిలేసిన మనకి అవన్నీ వాళ్ళు చాలా ఏమంటారు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అయ్యి వాళ్ళకి వాళ్ళ పిల్లలకి డెంగ్యూ జ్వరాలు అవన్నీ వచ్చినాయి. కొన్ని 80,000 90,000 ఒంగోలు పోయి ఖర్చు పెట్టుకొని వచ్చిండ్రు. అది వాళ్ళ కర్మ. సో వాళ్ళ ఇష్టం. అంటే స్మెల్లా ఇక్కడ కావాల్సింది మనకు? స్మెల్ నచ్చడం కావాలా, మనకు క్వాలిటీ కావాలా? నా క్వశ్చన్ ఏంటంటే అది. సో ఇప్పుడు క్వాలిటీయే కదా సార్ మెయిన్. ఎస్, విమ్ లిక్విడ్ మంచి గమగమ ఏదో స్మెల్ వస్తది. అల్ట్రా స్క్రబ్ అట్లానే స్మెల్ రావాలంటే వస్తది. ఆ ఫార్ములా వేరు, ఈ ఫార్ములా వేరు. కరెక్ట్. ఎస్ అదే మేడం. అది సార్ ఆ డిఫరెన్స్ చూసాను. తర్వాత ఇప్పుడు అదే యూజ్ చేస్తున్నాను సార్. ఇంకా వేరే సోప్స్ అవన్నీ ఏవి యూజ్ చేయను. ఇది కంటిన్యూ అయినప్పుడు, ఇది 4 నెలలు 5 నెలలు కంటిన్యూ చేసినప్పుడు తర్వాత మీరు ఇంకోటి నచ్చదు ఇంకా మీకు. సో జస్ట్ కరెక్ట్. ఏంటంటే మనం కొత్తగా చేంజ్ అవుతున్నాం కాబట్టి కొన్ని అప్పుడే మనకి నచ్చవు అన్నమాట. కొత్తగా బ్రాండ్ మార్చినాం కాబట్టి కొత్త వాళ్ళకి నేను చెప్పేది. కొత్తగా వచ్చినప్పుడు ఇవి మనకు అంతగా నచ్చవు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి కొన్ని ప్రొడక్ట్లకు అలవాటు పడి ఉంటాం, మనం అడిక్ట్ అయి ఉంటాం. ఇది డిఫరెంట్ గా ఉంటది కాబట్టి నచ్చదు. ఇది కొన్ని నెలలు, ఒక 2-3 నెలలు ఈయన కంటిన్యూ చేస్తే 100% ఈ ప్రొడక్ట్ కు అడిక్ట్ అవుతారు. అప్పుడు నచ్చుతాయి బాగా. సో ఓకే కరెక్ట్ మేడం, సార్. థ్యాంక్ యూ. అంతే మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. నారాయణ సార్, ఇంకో క్వశ్చన్ ఏంటంటే చాలా మంది ఎయిర్ ఫాల్ అవుతుంది ఈ హెయిర్ ఆయిల్ వల్ల అంటున్నారు సార్. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అదే చదువుతున్నారు. లేడీస్ అయితే మరి ఎక్కువ అని చెప్తున్నారు సార్. దానికి రీజన్ ఏమంటే దానికి మనం ఏం సజెషన్ ఇవ్వచ్చు సార్? ఎగ్జాక్ట్లీ మనది వాడినప్పుడు 100% ఎయిర్ ఫాల్ అవుతది. ఆ ఫాల్ అయిన హెయిర్ అంతా పనికి మాలిన హెయిర్ అన్నమాట. అది ఉండదు, ఇప్పుడే కాదు ఇంకొన్ని రోజులకైనా పోద్ది. అంటే ఇప్పటిదాకా మనం ఏదైతే కెమికల్ ఓకే. ప్రొడక్ట్స్ ను కెమికల్ షాంపూలను వాడుకొని వీక్నెస్ చేసుకున్నామో, ఆ వీక్ గా ఉన్నది టపీమని ఊడిపోతది మనది పెట్టినంబటే. మనది పెట్టిన 2-3 రోజులలోనే విపరీతంగా జుట్టు రాలిపోతది స్టార్టింగ్ లో. ఆ జుట్టు అనేది క్వాలిటీ కాదు. దానికి సో ఏమన్నా మనకి ఇంకేమన్నా సజెషన్ ఇచ్చా? ఇంకా మన కాడ అట్లా హెయిర్ నెయిల్ స్కిన్ క్యాప్సూల్ అని ఉంటది. సో Yes. బాడీలో ప్రోటీన్ తక్కువ అయితే హెయిర్ జుట్టు రాలిపోవడానికి 100 కారణాలు ఉంటాయి సార్, 100 కారణాలు. ఆ కారణాలు అవును, sir. కనుక్కొని Yes, right. ప్రోటీన్ లోపంతో జుట్టు రాలిపోతే అప్పుడు ప్రోటీన్ పౌడర్ వాడాల్సి ఉంటది వాళ్ళు. సో బ్లడ్ Yes. తక్కువగా ఉంటే జుట్టు రాలిపోతది, అప్పుడు ఐరన్ క్యాప్సూల్ కూడా ఇవ్వాల్సి వచ్చింది. బాడీలో హీట్ ఎక్కువ అయితే రాలిపోతుంటది, అప్పుడు అలోవెరా కూడా వాడాల్సి ఉంటది. సో ఇట్లా హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల ఊడిపోతది. అంటే థైరాయిడ్ ఉంటే ఊడిపోతది జుట్టు, మన హెయిర్ ఆయిల్ పెడితే కంట్రోల్ అవ్వదు. థైరాయిడ్ ఉంటే ఆటోమేటిక్ గా Yes, yes. ఊడిపోతా ఉంటుంది. థైరాయిడ్ ని కంట్రోల్ చేయాలి. అట్లా అన్నమాట. ఆ కాంబినేషన్ తో time- ప్రొడక్ట్స్ ఇవ్వాలి. Yes, yes, sir. Thank you, sir. Vijay Nandyala. Please carry on. గుడ్ మార్నింగ్ నారాయణ సార్. విజయ్ గారు గుడ్ మార్నింగ్, బాగున్నారా? నంద్యాల. బాగున్నాం సార్. సార్ ఈరోజు జూమ్ సెషన్ అయితే సూపర్ గా కనెక్ట్ అయింది సార్ నాకైతే. ఇంకోటి సార్, మీరు చెప్పిన ప్రోడక్ట్లు అన్ని కూడా హౌస్ వేర్, కిచెన్ వేర్ అన్ని మా ఇంట్లో ఉన్నాయి సార్. అవన్నీ వాడాను, సూపర్ రిజల్ట్ ఉన్నాయి సార్. మన బయటి ప్రొడక్ట్స్ మన ప్రొడక్ట్స్ కు బాగా క్వాలిటీ అనేది బాగుంది సార్. బాగా క్లారిటీగా చెప్పారు ఈరోజు. డిష్ వాష్ కానీ బాగా బిజినెస్ చేయాలి. ఆ ఇన్ఫర్మేషన్ మీరు తీసుకొని ఆ ఇన్ఫర్మేషన్ ఇంకా మీ సొంత నాలెడ్జ్ ని మీ స్టైల్లో మీరు బాగా బిజినెస్ చేసుకొని మీరు బాగా సక్సెస్ అవ్వాలి. అదే సార్, దాని గురించి క్లారిటీగా తీసుకుంటా సార్. ఒక ఫస్ట్ మేట్, సెకండ్ మేట్, మూడో థర్డ్ మేట్, అటు మేట్ ఒక్కొక్క స్టెప్స్ అనేది ఎక్కుతూ పోవాలని అనుకుంటున్నాను సార్. అవునవును. ఇంకోటి సార్, ఇదేమనుకోకండి, పోయినసారి జూమ్ సెషన్ లో మళ్ళీ వస్తే అడుగుదాం అనుకుంటున్నాను. కిడ్నీ సమస్యకు ఒకటి కిడ్నీ హెల్త్, ఒకటి
టీ అది మరగబెట్టి అని చెప్పారు సార్. ఇంకొకటి ఏదో చెప్పారు సార్, అది గుర్తులేదు సార్. నేమ్ క్యాప్సూల్ చెప్పింట. నేమ్ క్యాప్సూల్. నేమ్ క్యాప్సిల్స్, కిడ్నీ హెల్త్, ఒకటి జటా, అంతే కదా సార్? టీ ఒకటి, తర్వాత బాగా కొద్దిగా ఫ్రీ మోషన్ అట్లా అవ్వట్లేదు అంటే టాక్స్ క్లీన్ అనేది ఒకటి యూజ్ చేయాల్సి ఉంటది. టాక్స్ క్లీన్ కిడ్నీ హెల్త్ లాగే ఉంటది డబ్బా. ఓకే సార్. ఓకే, థ్యాంక్స్ సార్. అయితే థ్యాంక్ యూ అండి విజయ్ గారు. ఓకే సార్. థ్యాంక్ యూ విజయ్ సార్. థ్యాంక్ యూ విజయ్ సార్. అశోక్ సార్ ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. అశోక్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. నారాయణ సార్. గుడ్ మార్నింగ్ అశోక్ గారు. సార్ నెల్లూరు నుంచి సార్. సార్ అశోక్ సార్ గుడ్ మార్నింగ్, చెప్పండి. ఓకే సార్ గుడ్ మార్నింగ్. ఇంకోటి ఏంటంటే సార్, హెయిర్ ఫాల్ గురించి చాలా మంది నన్ను అడిగినప్పుడు ఏంటంటే వాళ్ళకి హెయిర్ ఆయిల్ ఒకటే అడ్వైస్ చేసేవాడిని సార్. కానీ ఎలా వాడాలనేది నాకు తెలియక నేను వాళ్ళకి చెప్పేది కాదు. కొంతమంది ఏంటంటే అనుకున్న తర్వాత నాకు జిడ్డుగా ఉంది అని ఆన్సర్ ఇస్తున్నాను నాకు మళ్ళీ రిప్లై. దానివల్ల వాళ్ళు నేను ఎంకరేజ్ చేసినప్పుడు ఏంటంటే పలానా అతను నాకు ఇట్లా చెప్పాడు హెయిర్ ఆయిల్ వాడమని చెప్పేసి, కానీ అది వాడడం జిడ్డుగా ఉందని చెప్పి వాళ్ళు మళ్ళీ వాళ్ళకి పక్కన వాళ్ళకి చెప్పి కొంచెం నెగిటివ్ గా కొంచెం వచ్చేది. కానీ అది ఈ రోజు నాకు జూమ్ లో అటెండ్ అయిన తర్వాత నాకు బాగా అర్థమైంది సార్ దీని గురించి మాత్రం. అటెండ్ అవ్వకుండా కంటే చాలా మిస్ అయ్యండి అనిపించింది. అసలు మెయిన్ ఏంటంటే లేడీస్ అడుగుతున్నారు హెయిర్ ఆయిల్, ఏది హెయిర్ వచ్చేదానికి, హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండేదానికి. ఇటువంటి వాళ్ళకి ఏంటంటే నేను ఇచ్చింది ఏంటంటే అదే మన మీటింగ్స్ వచ్చి విన్న తర్వాత హెయిర్ ఆయిల్ ఒకటి, యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ అడ్వైజ్ చేస్తున్నాను సార్ దాని వరకు. ఇంకోటి ఏంటంటే సార్, ఇది జెంట్స్ అడుగుతున్నారు మామూలుగా ఏ షాంపూ మేము వాడుకోవాలి. మన దాంట్లో వచ్చి 4 రకాలు ఉన్నాయి సార్. దాంట్లో అది ఏది వాళ్ళని దాదాపు ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా అవకాడో అని, 6 రకాలు ఉంటాయి సార్. 6 రకాలు 7 రకాలు ఉన్నాయి షాంపూలు. ఓకే, దీంట్లో వచ్చి నేనే అవకాడో రోస్మేరీ ఉండేదాన్నేమో అది వరకు చెప్తున్నాను. అది దాని వర్త్ అనేది నాకు ఐడియా లేదు. అదే డైలీ కేర్ షాంపూ అని ఉంది దాని మీద పేరు. బట్ ఆలోచనతో మన మీటింగ్ వచ్చిన తర్వాత నేను విన్నాను మన సలీం సార్ ద్వారా. ఆల్ టైప్ ఆఫ్ హెయిర్ ఉండే వాళ్ళు అది వాడుకోవచ్చు. ఏ రకమైన జుట్టు అయినా అది వాడితే బాగుంటది. ఓకే, జెంట్స్ కి అయితే మనం స్పెషల్ గా వాడాల్సి ఉంటది. ఏ సార్ మిగతా షాంపూలు స్పెషల్లీ వాడాల్సి ఉంటది. అవి వాటి మీద రాసి ఉంటారు. ఆయిలీ హెయిర్ కి గ్రీన్ కలర్, డ్రై హెయిర్ కి మాయిశ్చరైజ్ షాంపూ అని. అట్లా వాటి మీద కొద్దిగా స్టడీ చేయండి. మీరు స్టడీ చేసి చేయండి. సో ఏదన్నా ఉంటే మీ అప్లయన్స్ కి కాల్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు సార్. అట్లా మీరు కొత్తగా ఇచ్చేటప్పుడు కొద్దిగా మీ అప్లయన్స్ కాల్ చేసి ఇవ్వండి. అదే సార్ కనుక్కొని అడ్వైస్ చేస్తున్నాను సార్, అట్లేం లేదు. ఓకే, ఇంకోటి ఏంటంటే మీ హెల్త్ ప్రొడక్ట్స్ గురించి కూడా కావాలి, నేను మళ్ళా మీకు కాల్ చేసి మాట్లాడతాను. ఓకే సార్, అలాగే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అశోక్ సార్. సార్ మెయిన్ సార్ చెప్పింది ఏంటంటే చాలా వరకు ప్రోడక్ట్ చెప్పారు మనకి. అయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనం ఆ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకొని మరి ఇవ్వాలి. రిజల్ట్ రాకపోవడం లేదంటే నచ్చకపోవడం కానివ్వండి. సార్ ఏం చెప్తున్నారంటే మీరు ఇచ్చేటప్పుడు దాని మీద కూడా క్లియర్ గా నోట్ చేస్తుంటది. అట్ ది సేమ్ టైం అప్లైన సజెషన్ తీసుకొని ఇవ్వండి. సార్ చెప్పేశారు కదా మనం ఇచ్చేసి ఇది వర్కౌట్ కాలేదనుకోకుండా ఒకసారి ఇచ్చే వాళ్ళకి డ్రై స్కిన్ ఉందా, ఆయిలీ స్కిన్ ఉందా చూసి సోప్ రెఫర్ చేయండి. థ్యాంక్ యూ. మాధవి మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. నాకు సేమ్ ప్రాబ్లం సార్. హెయిర్ ఆయిల్ వాడుతున్నాను సార్, జుట్టు రాలిపోతా ఉంది సార్. మరి షాంపూ కూడా వాడుతున్నారా మేడం? షాంపూ కూడా వాడుతున్నాను సార్. వాడుతున్నాను, ప్లస్ మళ్ళీ చాలా జిడ్డుగా ఉంది సార్. ఆ షాంపూ ఎంత పెట్టినా గానీ ఆ షాంపూ ఆ జిడ్డు అనేది నిన్న హెడ్ బాత్ చేశాను సార్, సగం అయిపోయింది సార్ షాంపూ, కానీ అయినా కానీ జిడ్డుగా ఉంది సార్. అయితే మీరు షాంపూని ఎలా వాడుతున్నారో ఒకసారి చెప్పండి. డైరెక్ట్ గా షాంపూ చేతిలో వేసుకొని అప్లై చేస్తున్నారా తలకి? అలా వాడకూడదు. వాటర్ లో మిక్స్ చేసుకొని తల స్నానం చేయాలి. ఏ షాంపూ అయినా. మన దేశంలో దౌర్భాగ్యం ఏంటంటే ఏ వస్తువును ఎట్ట వాడాలో తెలవదు మనకు. మన పెద్దవాళ్ళు మనకు వాళ్ళ పనుల బిజీల్లో వాళ్ళు ఏదో వాడుతున్నాం అట్లా. ఒకప్పుడు ఆందము ఎలా పెట్టేవాళ్ళండి? ఆందం ఎలా పెట్టేవాళ్ళు నెత్తికి?
చేతిలో వేసుకొని పెడతారు సార్. చేతిలో వేసుకొని కుదుళ్ళకు ఆనేటట్టు పెడతారు, బాగా ఆ, మర్దన చేసి. అవునవును. మనం బిజీ లైఫ్ లో ఏం చేస్తాం, నెత్తి తెలుసా, ఉమ్, పోత పూసుకొని పోతాం. అవునవును సార్. అట పెడితే జుట్టు ఏం ఉండదు, లాస్ అది అవుతూనే ఉంటది. తర్వాత ఉమ్, షాంపూ కూడా ఉమ్, వాటర్ లో డైల్యూట్ చేయాలి, దాని మీద రాసి ఉంటారు షాంపూ మీద కూడా. ఉమ్, వాటర్ లో మిక్స్ చేసుకోవాలి. ఎంత, జస్ట్ కొద్దిగా ఒక స్పూను, మీరు ఆడవాళ్ళకి పెద్దగా జుట్టు ఉంటది కాబట్టి ఒక స్పూను ఆ, షాంపూ, ఒక బౌల్, ఒక కప్పు గిన్నెలో వాటర్ లో ఒక బౌల్, ఒక స్పూను షాంపూ మిక్స్ చేస్తే అది అంతా షాంపూ అయితే. ఒకప్పుడు స్నానం ఎలా చేసేవాళ్ళు, షాంపూ లేవు, కుంకుడుగాయలతో స్నానం చేసేవాళ్ళు, తెలుసా మీకు? తెలుసు సార్. కుంకుడుగాయల్ని నేరుగా అప్లై చేసేవాళ్ళు కాదు, నీళ్ళు ఇన్ని కాదు. తీసుకుంటే ఆ నీళ్ళల్లో కొట్టేసి ఆ నీళ్ళతో స్నానం చేసేవాళ్ళు. ఎస్ సార్. మన షాంపూను కూడా అట్ట నీళ్ళల్లో కలుపుకోవాలి, ఈ షాంపూల్ని. ఓకే ఓకే. డైరెక్ట్ అప్పుడు గా మీకు అప్లై చేశాను సార్ మేము. చేయకూడదు, అదే మనం చేసే పొరపాట్లు. అది ఎట్లా వాడాలో తెలవదు మనకు. మనకు కూడా పెద్దవాళ్ళు నువ్వు చూసి మనం కూడా అబ్జర్వ్ చేయలేదు. ఈ బిజీ లైఫ్ లో జనాలు ఎట్లా వాడుతున్నారంటే ఎంత అడావుడి అంటే అంత అడావుడి అన్నమాట. అవును తర్వాత సార్. ఇంకోటి ఏంటంటే కొద్దిగా అవగాహన లేదు, దాన్ని మనము అవును. తెలుసుకో, అప్లయన్స్ కాల్ చేస్తే చెప్తారన్నమాట ఇటాటివన్నీ. ఓకే ఓకే. ఓకేనా ఓకే. మేడం? అలా వాడండి, మీకు ఎక్కువ షాంపూ అయిపోదు, మీ జిడ్డు కూడా తొందరగా పోద్ది. ఒకవేళ మీకు ఆ షాంపూ సూట్ అయ్యి ఉండకపోవచ్చు, ఓకే. ఏరే షాంపూ ఉంటది, అది చూడండి. హెయిర్ టైప్ ని బట్టి షాంపూ వాడుకోవాల్సి ఉంటది, మీ హెయిర్ టైప్ ని బట్టి. ఓకే సార్. ఇప్పుడు దాకా సప్లిమెంట్స్ అవన్నీ బాగా తెలుసుకున్నాం, కానీ ఈ హోమ్ కేర్ గురించి మీరు చెప్పినాక బాగా క్లారిటీ వచ్చింది సార్. ఇప్పుడు బాగా హోమ్ కేర్ కూడా బాగా తీసుకోండి, హోమ్ కేర్ ను కూడా బాగా రిటైల్ చేయండి. రోజు అవసరం అయ్యేటి ఇయే. హెల్త్ ప్రొడక్ట్ గురించి చెబితే మనము డాక్టర్లు కాదు కదా, వీళ్ళు మందులు యాడిస్తుండ్రు అని మనల్ని విపరీతంగా చూస్తారు. ఆ అవును సార్. ఇవైతే ఇవి ఖచ్చితంగా అవసరం కాబట్టి వీటితోనే బిజినెస్ బాగా అవుతది. దాని మీద బాగా మీరు ఇప్పుడు ఏదైతే నాలెడ్జ్ తీసుకున్నారో ఆ నాలెడ్జే కాకుండా మీ అప్లయన్స్ తో రోజు కాంటాక్ట్ లో ఉండి వాటి గురించి కొన్నిటి గురించి తెలుసుకొని బిజినెస్ చేయండి మేడం. ఓకే, థ్యాంక్ ఓకే యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఆనంద్ సార్, ఇంకా ఓకే, మరి నాకు టైం అయింది. ఆనంద్ సార్ ఎస్ క్లోజ్ చేద్దాం. ఎస్ ఆనంద్ సార్. సార్ ఒక్క ఎస్ నిమిషం, సార్, క్లోజ్ ఫైనల్ చేద్దాం. మెసేజ్. సార్ ఒక్క నిమిషం ఆనంద్ సార్. ఆ, ఆ, అదే సార్, మనకి రాబోయే మీటింగ్ 29th సుబ్బయ్య శెట్టి సార్ది. ఎస్ సో దానికి ఇంతవరకు లీడర్స్ కొంతమంది బుక్ చేయలేదు, దయచేసి బుక్ చేయాలి. తర్వాత ముఖ్యంగా బూట్ క్యాంప్, గురువు గారు నిన్న ఫోన్ చేశారు. మొన్న తెలంగాణలో బూట్ క్యాంప్ ఉండబట్టి 1300 మంది వచ్చారు. ఆల్రెడీ 12వ తేదీ బూట్ క్యాంప్ ఉన్నా కానీ తెలంగాణలో మళ్ళీ వచ్చారు ముందుగానే. వాళ్ళు చూడండి ఎంత అడ్వాన్స్ ఉన్నారు. ఈ నెలలో మనకు నెక్స్ట్ మంత్ లో బూట్ క్యాంప్ తెలంగాణలో లేదు. ఇప్పటికే 600 నుంచి 700 టికెట్ బుక్ అయింది. హాల్ కెపాసిటీ 900. గురువు గారు నేను ప్రత్యేకంగా ఫోన్ చేసి ఏం చెప్పారంటే, టికెట్స్ ఎవరైతే ముందు బుక్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే లోపల ఎంట్రీ, మిగతా వాళ్ళు బయట తెర ముందు కూర్చోవటమే. సురేష్, ఎవరైనా మనం ఏం అనలేము, దయచేసి తర్వాత బాధపడకూడదు, దీనికి ముందుగానే బుక్ చేసుకోండి అని చెప్పారు సారు. మీరు టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇమీడియట్ గా కింద వాళ్ళతో మాట్లాడుకొని టికెట్స్ ఎన్నైతే ఉన్నాయో అది మనం 900 పంపించేసుకుంటే 900 టికెట్లు, 900 నెంబర్ ఉన్న వాళ్ళు మాత్రము లోపల ఉంటారు, మిగతా వాళ్ళందరూ అవునవును. బయట లేట్ గా బుక్ చేసుకుంటే. అవును, అది మరీ చెప్పారు గురువు గారు మనకి. సో దాన్ని మనం ఏం చేయలేము. తర్వాత అక్కడికి వచ్చి మేము సార్ అవన్నీ లేవు ఈసారి. ఓకేనా? దయచేసి కొంచెం స్పీడ్ గా లీడర్స్ కొంచెం చర్య తీసుకోవాలి. సో థ్యాంక్ యూ ఆనంద్ సార్ అండ్ నారాయణ సార్. యూ కెన్ క్లోజ్ ది సెషన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నారాయణ సార్. థ్యాంక్ యూ నారాయణ సార్. ఓకే లీడర్స్, ఈ జూమ్ అయిపోయినా ఒకసారి కీ లీడర్స్ మీరు కాల్ చేయండి. ఈ బూట్ క్యాంప్ గురించి మనం త్వరగా ఇవాళ క్లోజ్ చేసేద్దాం టికెట్స్ కూడా. థ్యాంక్ యూ. జూమ్ సెషన్ ఎండ్ అవుతుంది.